హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూడండమ్మా. బట్ ఒక్కసారి చూడండి, దెర్ ఈస్ ద లాస్ట్ డే ఆఫర్ ఫర్ యూ. లాస్ట్ డే అమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి మీకు ఇదే లాస్ట్ ఆప్షన్. కేవలం 60,000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ యూపీఎస్సీ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ హై టైమ్ టు స్టార్ట్. ఓకే, ఈఎంఐ అది కూడా మీరు మంత్లీ 5,000తో కట్టుకోవచ్చు. క్లియర్? సో ఇంతవరకు చూడండి, వ్యాలిడిటీ 31 జూలై వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అండ్ వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామ్మా. లాస్ట్ డే ఆఫర్ 60,000ది రేపటి నుంచి 70,000కి వెళ్ళబోతుంది. క్లియర్? రేపటి నుంచి 70,000కి వెళ్ళబోతుంది కాబట్టి ఇదే మంచి టైం అమ్మ, మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు. అండ్ మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ పిఎస్ఐఆర్ ఆప్షనల్ కూడా స్టార్ట్ అవుతుంది. క్లియర్? కొత్త బ్యాచ్ 1 ఆగస్ట్ నుంచి, అంటే రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చమ్మా. ఓకే, క్లాసెస్ అనేవి డీల్ చేస్తుంది సురేష్ సార్, డీల్ చేస్తున్నారు. సో యూ కెన్ అబ్జల్యూట్లీ టేక్ అనమాట. ఓకే, సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకుంటామా. ఫీజు అనేది 31 జూలై వరకు మాత్రమే వ్యాలిడిటీ, అంటే ఇది కూడా ఈరోజే లాస్ట్ డేట్. ఫీజు మనం 25,000ది కాస్త 22,500కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? 25 కాస్త 22,500కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెందుకమ్మా లేట్, ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ 1 by 1 నీట్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి. టు ఎవ్రీ వన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దాం. డేట్ 31/07/2022 ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూడమ్మా. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా తీసుకొని కవర్ చేయడం జరిగింది. న్యూ ఈ వేస్ట్ రూల్స్ థ్రెటన్ జాబ్స్ కలెక్షన్ నెట్వర్క్. క్లియర్? కలెక్షన్ నెట్వర్క్స్ అండ్ జాబ్స్ అనేవి న్యూ ఈ వేస్ట్ రూల్స్ అనేవి ప్రాబ్లం చేస్తున్నాయి అని అంటున్నారు. ఇది GS3 ఎన్విరాన్మెంట్ ఆర్టికల్ చూస్తాము. నెక్స్ట్, చైనీస్ షిప్ సెట్ టు డాక్ ఇన్ శ్రీలంక. శ్రీలంకకి చైనీస్ నేవల్ షిప్ వస్తుందంటే ఏంటి, అదంతా కూడాను చూస్తాం. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ స్పీడ్ అప్ రిలీజ్ ఆఫ్ అండర్ ట్రైల్స్. అండర్ ట్రైల్స్ అంటే ఎవరు, ప్రాబ్లమ్స్ ఆఫ్ అండర్ ట్రైల్స్ ఏంటి, కాజెస్ ఆఫ్ అండర్ ట్రైల్స్ ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నారో టోటల్గా GS2 పాలిటీ టాపిక్ అమ్మ చూద్దాం. అండ్ నెక్స్ట్, వాట్ హ్యాస్ ద సుప్రీం కోర్ట్ సెట్ ఆన్ PMLA's వ్యాలిడిటీ. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. దాంట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ గురించి చెప్పడం జరిగింది. క్లియర్? సో వాటి గురించి అంతా కూడా ఇప్పుడు మనం చూద్దాము. క్లియర్? మనం ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే మీరు ఏపీపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చూడండి, గ్రూప్ 1 క్లాసెస్ అనేవి మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000, గ్రూప్ 1 రికార్డెడ్ అయితే కేవలం 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ అయితే కేవలం 12,000కి తీసుకొని రావడం జరిగింది. మీకు ఇండివిజువల్ ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000 రూపీస్కే మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ఎక్స్క్లూజివ్గా చూడండి, 31 జూలై వరకు మాత్రమే. తర్వాత ఫీజెస్ అనేవి హైక్ అవుతున్నాయన్నమాట. క్లియర్? సో 31 జూలై లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. సో ఇక్కడ నెంబర్ కాల్ చేయండి, 7893899553. ఓకే, అండ్ ఇక్కడ మనకి TSPSC నుంచి కూడా చూడండి, గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000, గ్రూప్ 1 రికార్డెడ్ అయితే 30,000, గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అండ్ మీకు కేవలం తెలంగాణ ప్యాక్ కావాలనుకున్నా తెలంగాణ హిస్టరీ, మూమెంట్, జోగ్రఫీ అన్నీ కూడా కవర్ అవుతాయి 5,000 రూపీస్కి మాత్రమేనమాట. అండ్ మీకు ఇది కూడా 31 జూలై వరకు మాత్రమే. క్లియర్? మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్? సో ఈ నెంబర్ కాల్ చేయండి, 7893899553. మన ఆర్టికల్ చూడమ్మా, న్యూ ఈ వేస్ట్ రూల్స్ థ్రెటన్ జాబ్స్ అండ్ కలెక్షన్ నెట్వర్క్. క్లియర్? సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, రీసెంట్గా డ్రాఫ్ట్ న్యూ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తీసుకొని వచ్చారు. ఇంకా ఇది డ్రాఫ్ట్ కండిషన్లో ఉంది. అంటే డ్రాఫ్ట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా రూల్స్ అనేవి రాలేదు. క్లియర్?
సో అయితే అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వేస్ట్ అంటే ఏంటో చూడాలి, అండ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైనా ఉన్నాయో చూడాలి, అండ్ ఈ కొత్త రూల్స్లో ఏవైతే ఉన్నాయో చూస్తూ ఇప్పుడు ఈ ఆర్టికల్లో వాటిని క్రిటిసైజ్ చేయడం జరిగింది. క్లియర్? జాబ్స్ పోతాయి, కలెక్షన్ నెట్వర్క్స్ ప్రాబ్లం అవుతాయి అని చెప్పడం జరిగింది కదా. సో వాటిని మనం నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ఓకేనా? సో అయితే ఆర్టికల్ అంతా ఒక్కసారి కేర్ఫుల్గా క్లియర్గా అబ్జర్వ్ చేయండమ్మా. ఇది మనకి ఎక్కడ ఇంపార్టెంట్? GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS3 ఎన్విరాన్మెంట్లో మనకి క్లియర్గా ఈ వేస్ట్ అనేది ఉంటుంది. ఈ వేస్ట్ టాపిక్స్ ఇవన్నీ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నమాట. క్లియర్? సో అయితే వీటిని ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేస్ట్ అంటే ఏంటి? క్లియర్? ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అని అంటాము. ఓకే, ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. మనం చాలా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత రిపేర్కి వస్తాయి. అయితే రిపేర్ చేయిస్తాం, లేదంటే పడేస్తాం. పడేస్తూ వెళ్తే అలాగా ఎలక్ట్రానిక్స్ యొక్క వేస్ట్ అనేది పెరుగుతుంది. సో రిపేర్ చేయించుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. క్లియర్? సో అయితే ఈ వేస్ట్లో మనకేమొస్తాయి? దోస్ ఆర్ విచ్ ఆర్ ఓల్డ్. ఓకే, అండ్ దోస్ ఆర్ విచ్ ఆర్ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ కండిషన్లో. క్లియర్? ఎండ్ ఆఫ్ లైఫ్ కండిషన్లో ఏ ఉన్నాయో, ఆర్ డిస్కార్డెడ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. క్లియర్? discarded electronic appliances. Clear? సో డిస్కార్డెడ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో అయితే ఇట్ ఇన్క్లూడ్స్ ఏంటి? కాంపోనెంట్స్ కానీ, పార్ట్స్ కానీ, స్పేర్స్ కానీ ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్లో ఉన్నది ఒక ఎలక్ట్రానిక్ వేస్ట్ కింద వస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా డేంజర్ కాబట్టి వీటిని ఏం చేయాలి? రీసైకిల్ చేయగలగాలి. క్లియర్? రీసైకిల్ చేస్తే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాటిని నీట్గా డిజాల్వ్ చేస్తాం. వాటిని రీయూజ్ చేయడం వలన ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూషన్ కంటెంట్ అనేది తగ్గుతుందన్నమాట. క్లియర్? సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసాం? 2001 నుంచి 2011లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. క్లియర్? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2011 ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తీసుకొని వచ్చారు. దాంట్లో భాగంగా డిస్మాంట్లర్స్ ఎవరైతే దాన్ని రీసైకిల్ చేస్తారో, డిస్మాంటిల్ అంటే బ్రేకప్ చేస్తారో వాళ్ళని ఆథరైజ్డ్ అంటే సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్? సో 2011లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఎవరైతే ఆథరైజ్డ్ డిస్మాంట్లర్స్ ఉంటారో, రీసైక్లర్స్ ఉంటారో వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్? వాటిని మళ్ళా 2016లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ తీసుకొని వచ్చారు. క్లియర్? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2016లో తీసుకొని వచ్చారు. ఓకే, అండ్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 2022 ఆగస్ట్ నుంచి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ఒక నమూనా ఇచ్చారు. క్లియర్? ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల దగ్గర నుంచి ఏవైనా సజెషన్స్ కానీ ఏవైనా తీసుకున్న తర్వాత ఫైనల్గా దీన్ని తీర్చిదిద్దుతారు. క్లియర్? సో అయితే ఇంత 2011లో స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? అండ్ అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, మనకి ఇండియాలో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని క్లీన్ చేయడానికి దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇండియా దట్ ఈస్ ద ఫస్ట్ టైం. ఏంటది? ఈ వేస్ట్ క్లినిక్ అని అంటాం. అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ని సెగ్రిగేట్ చేస్తారు, సెపరేట్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, దాని నుంచి వచ్చే వేస్ట్ని డిస్పోజ్ చేస్తారు. దాన్ని ఈ వేస్ట్ క్లినిక్ అని అంటాం. దీన్ని ఫస్ట్ టైం భోపాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. భోపాల్, మధ్యప్రదేశ్. క్లియర్? సో భోపాల్ మధ్యప్రదేశ్లో ఈ వేస్ట్ క్లినిక్ అనేది పెట్టారు. ఇది ప్రిలిమ్స్ వరకు ఇంపార్టెంట్ బిట్ అమ్మ. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ 2011లో
ఎందుకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్గా వచ్చాయో ఒక్కసారి చూడండమ్మా. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ కన్వెన్షన్స్ జరిగాయో చూద్దాం. ఒరిజినల్లీ మనకి బాసెల్ కన్వెన్షన్ అనేది 1992లో జరిగింది. క్లియర్? బాసెల్ కన్వెన్షన్ 1992. ఈ బేసిల్ కన్వెన్షన్ ప్రకారం మనం ఏంటి, వీ డీల్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ట్రాన్స్ బౌండరీ. క్లియర్? ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్స్. క్లియర్? ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్స్ అని చూస్తాము. క్లియర్? సో ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్స్ చూస్తాము. అయితే ఈ వేస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ట్రాన్స్ బౌండరీ మూమెంట్ అంటే ఈ వేస్ట్లు అనేవి మనం ఓషన్లో కలిపేసామంటే ఓషన్స్లో చాలా కంట్రీస్ని టచ్ అవుతూ వెళ్తుంది. సో ఏ కంట్రీలో అయినా కూడా అది డేంజరస్ ఎఫెక్ట్స్ అనేవి చూపించవచ్చు. సో హజార్డస్ వేస్ట్స్ అనేవి ఏది కూడా ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఒక కంట్రీ దాటి మరొక కంట్రీకి ఇల్లీగల్గా వెళ్ళకూడదు. క్లియర్? అని బేసెల్ కన్వెన్షన్ అనేది 1992లో రావడం జరిగింది. బట్ ఆ 1992లో మనం ఈ వేస్ట్ అనేది ఈ హజార్డస్ వేస్ట్లో యాడ్ చేయలేదు. ఎప్పుడు యాడ్ చేసాము? 2006లో. క్లియర్? 2006లో ఈ వేస్ట్ కూడా ఈ హజార్డస్ వేస్ట్లోకే వస్తుంది అని యాడ్ చేయడం జరిగింది. క్లియర్? అండ్ ఆ తర్వాత మరొక డిక్లరేషన్ కూడా తీసుకున్నాం. ఏంటది? నైరోబీ డిక్లరేషన్. క్లియర్? నైరోబీ డిక్లరేషన్. ఈ నైరోబీ డిక్లరేషన్ అనేది 2007లో ఈ వేస్ట్ అనేది దీంట్లో కలిపారు కదా, అది ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ సౌండ్ మేనేజ్మెంట్. క్లియర్? దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఈ వేస్ట్ అనేది చూస్తాం. క్లియర్? సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఈ వేస్ట్ అనేది చూస్తాం. అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా జాగ్రత్తగా ప్రాసెస్ చేయాలి అని చెప్పడం జరిగింది అనమాట. క్లియర్? సో ఈ వేస్ట్ సౌండ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనేవి ఉండాలి అని నైరోబీ డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది. దట్ స్ట్రెంథన్స్ ది ఒరిజినల్ బేసెల్ కన్వెన్షన్ ఆన్ ఎలక్ట్రానిక్ వేస్ట్. ఎలక్ట్రానిక్ వేస్ట్లో ప్రాపర్గా జరగాలి అని ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ వేస్ట్ గురించి ఎందుకంత ప్రాబ్లం అంటే ఈ వేస్ట్ అనేవి చాలా హార్మ్ఫుల్. దీస్ ఆర్ వెరీ హజార్డస్. హెల్త్కి చాలా వరకు కూడా డేంజర్ అనేది క్రియేట్ చేస్తుంది. క్లియర్? సో హెల్త్ వరకు కూడా మనం జనరల్గా ఏం చూస్తాం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కంట్రోల్ చేయకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటిని కంట్రోల్ చేయాలి అని చూస్తామన్నమాట. క్లియర్? సో ఆల్రెడీ చూసాం 2011 తర్వాత 2016లో అమెండ్మెంట్ రూల్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది కదా. సో ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏముంటున్నాయో చూడండమ్మా. ఫస్ట్ వన్, ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేవి చాలా వరకు కవర్ చేయడం జరిగింది. క్లియర్? ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ చాలా వరకు ల్యాప్టాప్స్ కానీ, ల్యాండ్లైన్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ, రికార్డర్స్ కానీ, మ్యూజిక్ సిస్టమ్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ చాలా వరకు ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ కింద కవర్ చేయడం జరిగింది. అండ్ ఇదే కాదు, ఈ వేస్ట్ టార్గెట్ కూడా ఇచ్చారు. ఈ వేస్ట్ కలెక్షన్ టార్గెట్. క్లియర్? సో ఎవరైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారో, మేకర్స్ ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా 2023 కల్లా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో అట్లీస్ట్ 60% అయినా కూడా రీసైకిల్ చేయగలగాలి. క్లియర్? 60% ఆఫ్ వేస్ట్ని రీసైకిల్ చేయగలగాలి 2023 కల్లా. అండ్ 2024 కల్లా ఆ నెంబర్ అనేది 70%కి వెళ్ళాలి. అండ్ 2025 కల్లా ఆ నెంబర్ అనేది 80%కి వెళ్ళాలి అని టార్గెట్స్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఏవైతే ఎలక్ట్రానిక్ మేకర్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ప్రొడక్షన్ ఎంత అవుతుందో చూపిస్తూ, సో వీళ్ళ రీసైక్లింగ్ టార్గెట్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది చూపిస్తూ ఉండాలి అన్నమాట. క్లియర్?
సో అందుకనే ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మరొకటి కూడా ఉంది, దట్ ఈజ్ ఈపీఆర్ సర్టిఫికేట్స్. క్లియర్? ఈపీఆర్ సర్టిఫికేట్స్ అనేవి ఫస్ట్ టైం తీసుకొని వస్తున్నారు. క్లియర్? ముందు వరకు ఈపీఆర్ మాత్రమే ఉండేది. ఈపీఆర్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. అంటే ఏంటి? ప్రతి ఎలక్ట్రానిక్ మేకర్ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఏంటి? ఈ వేస్ట్ అనేది ఏదైతే సొసైటీలో ఉంటుందో వీళ్ళు తయారు చేసిన ఎలక్ట్రానిక్స్ నుంచే అది ఈ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని రీసైకిల్ చేసి ప్రాపర్గా డిస్మాంటిల్ చేసే బాధ్యత కూడా అతని మీద ఉంటుంది. సో దీన్ని మనం 2011లో పెట్టడం జరిగింది. ఈపీఆర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని 2011 అమెండ్మెంట్ రూల్స్లో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు అలా చేస్తే సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. అండ్ ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు కూడాను. క్లియర్? అంటే ఒక్కసారి చూడండి, ప్రతి కంపెనీకి కూడా 60% టార్గెట్ ఉందా 2023 కల్లా? దెర్ ఈస్ కంపెనీ ఏ, వాళ్ళు ఒకవేళ 70% కానీ 80% కానీ 2023 కల్లా అచీవ్ చేశారనుకోండి. అండ్ దెర్ ఈస్ కంపెనీ బి విచ్ ఈస్ డూయింగ్ ఓన్లీ 50%. తనకు కావాల్సిన మిగిలిన 10% కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి ఏ నుంచి పర్చేజ్ చేయగలదు. సో దీంతో ఈ కంపెనీస్కి ఇన్సెంటివైజ్గా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఈ వేస్ట్ రీసైకిల్ చెయ్యాలి అని కూడా ఉంటుంది కదా. సో అందుకనే దాన్ని తీసుకొని వచ్చారు. అండ్ ఆ తర్వాత సర్క్యులర్ ఎకానమీ మీద ఫోకస్ చేయాలి అని ఇప్పుడు చెప్పడం జరిగింది. సర్క్యులర్ ఎకానమీ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేయాలి తప్ప త్రో చేయకూడదు. రిపేర్ చేసి రీఫర్బిష్ చేసి రీసైకిల్ చేసి తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ ప్రాసెస్లో వెళ్ళేటట్టు డిస్మాంటిల్ చేయాలి. దాన్ని సర్క్యులర్ ఎకానమీ అని అంటాం. అంటే ఏంటమ్మా? ఫస్ట్ ప్రొడక్షన్ చేయాలి, ప్రొడక్షన్ చేసిన వాటిని పర్ఫెక్ట్గా వాళ్ళు యూజ్ చేయాలి. క్లియర్? ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయాలి, అప్పటికీ అవ్వకపోతే రీసైకిల్ చేయించి మళ్ళీ ప్రొడక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళేటట్టు చేస్తే దాన్ని సర్క్యులర్ ఎకానమీ అని అంటాము. అండ్ ఇచ్చిన టార్గెట్స్ ఏ కంపెనీస్ అయితే ఫిల్ చేయలేవో వాళ్ళకి పెనాల్టీస్ అనేవి కూడా వేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ హోల్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని దెర్ ఈజ్ వన్ బాడీ దట్ ఈస్ కాల్డ్ సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఓవరాల్ రెగ్యులేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. క్లియర్? అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం స్టేట్ గవర్నమెంట్స్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే స్టేట్ గవర్నమెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ? ఈ వేస్ట్ని డిస్మాంటిల్ చేసి రీసైకిల్ చేయడానికి కావాల్సిన స్పేస్ అనేది స్టేట్ లెవెల్లో ఎక్కడైతే ఉంటుందో స్టేట్ వీళ్ళకి చూపించి తక్కువ ధరకే ఇవ్వాల్సిన బాధ్యత ఈ స్టేట్ మీద ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా ఎందుకు తీసుకొచ్చిందంటే స్టేట్స్ని కూడా వీటిలో యాక్టివ్ చేస్తే చాలా పనికొస్తుంది అన్న ఉద్దేశంతో వీటిని యాక్టివ్ చేయడం జరిగిందనమాట. క్లియర్? సో ఈ వేస్ట్కి కావాల్సిన స్పేస్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా స్టేట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఇప్పుడు వీటిలో ఉన్న కన్సర్న్స్ ఏంటో చూడమ్మా. ఈ కన్సర్న్స్ అనేవి ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఏంటని? ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ ఇవంతా కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? ఎప్పుడైతే ఈ ఈపీఆర్ రెస్పాన్సిబిలిటీ అనేది పెట్టారో అప్పటి నుంచి ఎలక్ట్రానిక్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, అవునా? ఇది ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. బట్ ప్రొడ్యూసర్ చేయలేడు కాబట్టి ఒక కొత్త ఆర్గనైజేషన్స్ అనేవి సొసైటీలో ఫార్మ్ అయ్యాయి. వాటిని పిఆర్ఓస్ అంటాము. అంటే పిఆర్ఓస్ అంటే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్, ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్. అయితే వీళ్ళెవరు? ఒక కంపెనీ, ఏ అనే కంపెనీ ఒక ఎలక్ట్రానిక్ వేస్ట్ లైక్ లెట్స్ టేక్ ఒక టీవీ అనేది సేల్ చేసింది ఎవరికి? ఒక కన్జ్యూమర్కి. క్లియర్? ఒక కన్జ్యూమర్ టీవీ యూజ్ చేస్తాడు, టీవీ టైం అయిపోయిన తర్వాత పడేస్తాడు, డిస్పోజ్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ పిఆర్ఓ వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఏకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ టీవీ డిస్మాంటిల్ని రీసైకిల్ చేయడానికి? వాడు డైరెక్ట్గా వెళ్ళలేడు కాబట్టి
ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ పడేసిన టీవీని వాళ్ళు కలెక్ట్ చేయించి రీసైకిల్ చేయించి అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చి ఏ అనే కంపెనీకి చెప్తారనమాట, మీ తరపున రిలీజ్ అయినవన్నీ కూడా మేము చేయించాము అని. ఆల్ దీస్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ ఆన్ ఎకనామిక్ బేసిస్ ఓన్లీ. ఓకే, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందని ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ ఫార్మ్ అయ్యాయి, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇక్కడ ఏ కంపెనీ డైరెక్ట్గా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ పిఆర్ఓస్ చేస్తున్నారు. అది మంచిదే కదా. ఎస్, అయితే వీళ్ళు ఏం ఇంపార్టెంట్గా చేస్తున్నారు, సప్లై చైన్ని ఫిల్ చేస్తున్నారు. క్లియర్, సప్లై చైన్ని ఫిల్ చేస్తున్నారు. ఈ పిఆర్ఓస్ కింద చాలామంది ర్యాగ్ పిక్కర్స్, అంటే ఎవరైతే రోడ్డు మీద ఈ వేస్ట్ కనిపిస్తుందో అవన్నీ తెచ్చిస్తారు కదమ్మా, వాళ్ళని ర్యాగ్ పిక్కర్స్ అని అంటారు. ఆ ర్యాగ్ పిక్కర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది వాళ్ళు ఇస్తున్నారు. అండ్ రీసైక్లింగ్ ఎవరైతే చేస్తున్నారో వాటిని ఆథరైజ్ చేస్తూ ఈ రీసైక్లింగ్ కంపెనీస్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ కొత్త ఇన్నోవేషన్స్ కూడా దీనిలో తీసుకొని రావడానికి ఈ పిఆర్ఓస్ హెల్ప్ చేస్తున్నాయన్నమాట. సో అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ప్రొడ్యూసర్ నుంచి, క్లియర్, రెస్పాన్సిబిలిటీ అనేది ప్రొడ్యూసర్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఎటువంటి కంపల్షన్ కూడా ఉండదేమో, మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా ఎండ్ లెవెల్లో ఎవరైతే రీసైకిల్ చేస్తారో వాళ్ళు రీసైక్లింగ్ వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళే మొత్తం చూసుకుంటే ఈ మధ్యలో ఉన్న పిఆర్ఓస్ ఇంతవరకు సప్లై చైన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. క్లియర్. సో ఇప్పుడు టోటల్గా ఓవరాల్గా మొత్తం చేంజ్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, గవర్నమెంట్ కూడా డేటా ఏం చెప్తుంది, ఎవ్రీ ఇయర్ మనం ఒక 7.7 lakh టన్స్ ప్లస్ 7.7 lakh టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ని మనం జనరేట్ చేస్తున్నాము. బట్ దాంట్లో కేవలం 22% మాత్రమే రీసైకిల్ చేయగలుగుతున్నాం. ఈ రీసైకిల్ కెపాసిటీ అనేది పెంచాల్సి వస్తుంది, అవునా. సో ఇటువంటి టైంలో మీరు కంపెనీస్ని రెస్పాన్సిబిలిటీ నుంచి తీసేస్తే వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా చూపించరు. వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకపోతే ఈ ర్యాగ్ పిక్కర్స్ దాదాపుగా 30,000 మెంబర్స్ ఎంప్లాయ్ అయిన ఈ ర్యాగ్ పిక్కర్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఆల్రెడీ పూర్, వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు. అటువంటి టైంలో ఇవి ఇంకా తీసేస్తే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే గవర్నమెంట్ ఉద్దేశం వరకు ఏంటి, ఈ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు. ఒక ఈ వేస్ట్ అనేది సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సేమ్ మీ ప్రోడక్ట్ని ఈ వేస్ట్లో కలిపి క్లీన్ చేసాం, వేరే ప్రోడక్ట్ని కూడా కలిపి క్లీన్ చేసామని ఒక 2-3 కంపెనీస్కి చేసేది రీసైక్లింగ్ అనేది ఒక 2 kgs చేసినప్పటికీ కూడా అదొక 3-4 కంపెనీస్కి 2 kgs అని ఇచ్చేస్తున్నారు అని చూస్తాం. అంటే ఇక్కడ కరప్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము చేంజెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది అని గవర్నమెంట్ వాదన. బట్ ఆర్టికల్లో వరకు ఏం చెప్తున్నారు, మీరు రెస్పాన్సిబిలిటీ అనేది కంపెనీస్ నుంచి తీసేస్తే అప్పుడు చాలా డేంజర్. వాళ్ళ వరకు ఏంటి, కేవలం సర్టిఫికేట్స్ కొనుక్కుంటారు అంతే. బట్ మిగిలిందంతా కూడా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ప్రాపర్గా చేయకపోతే హజార్డస్ కెమికల్స్ అనేవి బయటకు వస్తుంటాయి. అండ్ ఈ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది టోటల్గా డిస్మాంటిల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ కన్సర్న్స్ అనేవి పెడుతున్నారు ఇక్కడ. క్లియర్. సో అర్థమైంది అనుకుంటానమ్మా ఆర్టికల్. మీకు ఒకవేళ ఏదైనా ఆన్సర్ ఫార్మేట్లో రాయాలనుకున్నా కూడా నేను పూర్తిగా నీట్గా డీటెయిల్డ్గా చెప్పాను కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా డేటాతో సహా మీరు పెట్టడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. ఎస్, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, చైనీస్ షిప్ సెట్ టు డాక్ ఇన్ శ్రీలంక. క్లియర్. చైనీస్ షిప్ అనేది శ్రీలంకకి వస్తుంది అని అన్నారు. ఓకేనా. సో ఆర్టికల్ ఏదైతే ఉందో చూద్దాం ఒక్కసారి చూడమ్మా. ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఒకసారి చూడండి, మనం ఆ అనాలిసిస్ అనేది చాలా ప్రాక్టికల్గా చేద్దాం.
మీకు ఎగ్జామినేషన్లో డయాగ్రామ్కి టైం ఉంటుంది, అది కూడా మీరు 20 సెకండ్స్లో డయాగ్రామ్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో ఇటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్ వస్తే మీరు ఏ విధంగా చేస్తారంటే సింపుల్గా సౌత్ ఇండియా మ్యాప్ గీసి ఇండియా అని పెట్టేయండి అమ్మా. క్లియర్? ఇండియా అని పెట్టేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ సైడ్లో లెట్స్ టేక్ సంథింగ్ ఇలా పెట్టి శ్రీలంక అని మీరు రాయొచ్చు. క్లియర్? శ్రీలంక అని మీరు రాయొచ్చు. అయితే ఇప్పుడు యాక్చువల్లీ డిస్కస్ చేస్తున్నది ఇక్కడ ఒక పోర్ట్ అనేది ఉంటుంది, దాన్ని హంబన్తోటా పోర్ట్ అని అంటాము. క్లియర్? హంబన్తోటా పోర్ట్ యాక్చువల్లీ సౌత్ సైడ్లో ఉంటుంది. దిస్ ఇస్ ఫైన్. హంబన్తోటా పోర్ట్ అనేది శ్రీలంకలో ఉంటుంది. ఫైన్. సో అయితే ఇప్పుడు ఈ హంబన్తోటా పోర్ట్కి ఇండియాకి లింక్ ఏంటో చూద్దాం. ఇండియాకి హంబన్తోటా పోర్ట్కి ఏ విధంగా కూడా డైరెక్ట్గా లింక్ లేదు. అయితే మధ్యలో ఎవరు వచ్చారు? దట్ ఈజ్ చైనా. క్లియర్? సో చైనా అండ్ ఇండియా రెండు కూడా గ్లోబల్ లెవెల్లో సూపర్ పవర్స్ అవ్వాలి అని అనుకుంటున్నాయి. అవునా? అయితే చైనాకి డైరెక్ట్గా ఇండియన్ ఓషన్లో లింకప్ లేదు, ఇండియన్ ఓషన్లో డైరెక్ట్గా ఓపెన్ లేదు. ఇండియన్ ఓషన్ అంతటికీ కూడా లీడర్ కింద ఇండియా ప్రవర్తిస్తుంది. సో ఇండియా యొక్క పవర్ని కంట్రోల్ చేయడానికి చైనా ఏం చేస్తుంది? ఇండియా దగ్గరలో ఉన్న ఐలాండ్ కంట్రీస్లో తన పోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి చేస్తుంది. ఓకే, నావల్ పోర్ట్స్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తుంది. దానిలో భాగంగా చైనాకి ఒక లార్జర్ ఏముంది? ఏంటది? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. క్లియర్? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భాగంగా ఇండియా దగ్గరలో ఉన్న కంట్రీస్ అన్నిటిలోని ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ని పెంచడానికి రోడ్స్ అవి లే చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ చైనా ముందుకు వెళ్తుంది. ఆ విధంగానే శ్రీలంకలో హంబన్తోటా పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ పోర్ట్ని ఒక అన్వయబుల్ పోర్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్? ఒక అన్వయబుల్ పోర్ట్. సార్ అన్వయబుల్ పోర్ట్ అంటే ఏంటి? ఒక్కసారి చూడమ్మా. ఎప్పుడైనా ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ నుంచి 100 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వస్తుంది అంటే దానికి మనం ఒక 10,000 కన్నా ఎక్కువ పెట్టడం అనేది మంచిది కాదు. ఓకేనా? ఎందుకు? ఆ షాప్కి 10,000 పెడితేనే వాళ్ళు 100 రూపీస్ గెయిన్ చేయగలరు. కాదు అని మనం ఎక్స్ట్రా పెట్టినా కూడా దాని నుంచి ఏ విధమైన ప్రాఫిట్ కూడా రాదు. సో ఇటువంటి స్ట్రాటజీ ఉంటే వయబుల్ ప్రాజెక్ట్ అని అంటాం. బట్ చైనా ఇంటెన్షనల్గా ఏం చేసింది? హంబన్తోటా పోర్ట్ని అంత కెపాసిటీ లేకపోయినా కూడా $100 బిలియన్ దాకా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. క్లియర్? 100 బిలియన్ దాకా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు అంత కట్టలేరు. అర్థమవుతుందమ్మా? ఎగ్జాంపుల్ కింద శ్రీలంక వాళ్ళు ఎప్పటికీ ఇంత కట్టలేరు అని తెలిసి అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం జరిగింది. సో శ్రీలంక వాళ్ళు చెప్పేశారు ఏంటని? మేము ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వలేము, మాకు అంత కెపాసిటీ లేదు అని. సో చైనా ఏం చేసింది? ఈ పోర్ట్ని 99 ఇయర్స్ లీజ్కి తీసుకోవడం జరిగింది. క్లియర్? 99 ఇయర్స్ లీజ్కి తీసుకోవడం జరిగింది. సో లీజ్కి వీళ్ళు తీసుకున్నారు కాబట్టి ద ఓన్లీ ఆప్షన్ వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? లీజ్కి తీసుకున్న తర్వాత చైనా వాళ్ళు వచ్చి ఆ పోర్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే జనరల్గా ఇదంతా కూడా ఏంటి? ఒక కమర్షియల్ ప్రాజెక్ట్. అయితే మీరు చైనాలో చూస్తే ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ కమర్షియల్ నుంచి ఇలా 99 ఇయర్స్ లీజ్కి వచ్చిందో చైనీస్ నేవీ కూడా ఎంట్రన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇష్యూ అంతా అదే. శ్రీలంక ఇండియాకి చాలా దగ్గరలో ఉంది. వాట్ ఇఫ్ చైనీస్ నేవల్ షిప్స్ అనేవి శ్రీలంకకి వస్తే అది ఇండియాకి థ్రెట్టే కదా. ఓకే, సడన్గా కావాలన్నా చైనా ఇండియా మీద అటాక్ అనేది చేయగలది. అండ్ ఇప్పుడు థ్రెట్ కాకపోయినా ఫ్యూచర్లో ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ థ్రెట్స్. సో వాటిని కంట్రోల్ చేయాలి కదా. సో ఇండియా రీసెంట్గానే చెప్పింది ఏంటని? చైనీస్ నేవల్ షిప్స్ అవేమైనా వస్తే వీ డోంట్ యాక్సెప్ట్ అని. ఎందుకు? ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ని డిఫరెన్స్ చేస్తుంది. క్లియర్? ఇండియా పవర్ఫుల్,
చైనా పవర్ఫుల్, రెండు కూడా కాంపిటేటివ్గా ఉంటే అది చాలా డేంజర్ అవుతుంది. ఓకేనా, అగెయిన్స్ట్ ది అదర్ ఉన్నారు అంటే అది డేంజర్ అవుతుంది. సో అందుకనే ఇండియా ఏం చెప్తుంది, ఇట్లాంటివి చేస్తే డేంజర్ అని చెప్పి రీసెంట్గా శ్రీలంక కూడా చెప్పింది. ఏంటని, వీ గాట్ ది ఇన్ఫర్మేషన్, ఏంటని, చైనా నుంచి కొన్ని షిప్స్ అనేవి హంబన్తోట పోర్టుకు వస్తున్నాయి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలంక ఏం చేసింది, వాటిని రిజెక్ట్ చేసింది. నో, మీరు ఏదైతే చెప్తున్నారో అది రాంగ్, అటువంటిది ఏమీ జరగడం లేదు. క్లియర్, అటువంటిది ఏమీ జరగడం లేదు, మేము చాలా క్లియర్గా ఉన్నాము, అక్కడి నుంచి ఏమీ రావట్లేదు అని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తున్నారనమాట, ఎస్ చైనా నుంచి హంబన్తోట పోర్టుకి ఒక షిప్ వస్తుంది, బట్ ఆ షిప్ అనేది నావల్ పర్పస్గా రావట్లేదు, రీప్లెనిష్మెంట్ గురించి వస్తుంది. క్లియర్, రీప్లెనిష్మెంట్ అంటే ఏంటి, ఇండియన్ ఓషన్ చాలా పెద్దది, చైనాలో స్టార్ట్ అయిన షిప్ ఏదైనా కూడా ఇండియన్ ఓషన్కి ఇచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అంటే తగినంత ఫ్యూయల్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, అండ్ తగినంత మెంబర్స్కి కావాల్సిన ఫుడ్ కూడా ఉండకపోవచ్చు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కంట్రీస్తో అగ్రిమెంట్స్ అనేవి పెట్టుకుంటారు. క్లియర్, సో ఆ విధంగానే అది శ్రీలంకకు వస్తుంది. శ్రీలంక విల్ సప్లై ఆయిల్, శ్రీలంక ఆయిల్ సప్లై చేస్తుంది, అక్కడ ఉన్న ప్రజలకి ఫుడ్, ఆ షిప్లో ఉన్న ప్రజలకి ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా శ్రీలంక ఇస్తుంది. వాటినే రీప్లెనిష్మెంట్ అని అంటాము. ఓకే, సో ఇప్పుడు శ్రీలంక ఈ రీప్లెనిష్మెంట్ చేస్తుంది. రీప్లెనిష్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ చైనీస్ షిప్స్ అనేవి బ్యాక్ వెళ్ళిపోతాయి, అంతే తప్ప ఎటువంటి స్ట్రాటజిక్ సెక్టార్ కూడా లేదు అని చెప్తున్నారు. క్లియర్, ఎటువంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా లేదు. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటే ఇండియాకి థ్రెట్ కాబట్టి మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయం కదా, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియా క్లియర్గా కేర్ఫుల్గా ఇటువంటి హ్యాపెనింగ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. గ్లోబ్లో సూపర్ పవర్గా ఉండాలి అంటే బిగ్ పవర్స్ ప్రతి ఒక్క అడుగుజాడల్ని కూడా కనిపెడుతూ ఉండాలన్నమాట. క్లియర్, సో అందుకే మనకి ఇటువంటి ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటని, ఎప్పుడైనా కూడా మన దగ్గరలో పవర్ఫుల్ కంట్రీస్ ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నాయంటే మనం వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అవి ఫ్యూచర్లో పొటెన్షియల్ థ్రెట్గా మారే అవకాశం ఉంది. అటువంటివి జరగకూడదు కాబట్టి మనము ఇటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫైన్, సో అందుకనే ఆర్టికల్ తీసుకోవడం జరిగిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, స్పీడ్ అప్ రిలీజ్ ఆఫ్ అండర్ ట్రైల్స్ సేస్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారనమాట. అండర్ ట్రైల్స్లో ఎవరున్నారో వాళ్ళ రిలీజ్కి వెంటనే చర్యలు తీసుకోవాలి అని. క్లియర్, సో అయితే ఇక్కడ ఆర్టికల్ చూడమ్మా, ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్, GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, who is to be called as an under trail. క్లియర్, ఎవరిని అండర్ ట్రైల్ అని అంటాము. అయితే ఇక్కడ చూడండి, అండర్ ట్రైల్ అంటే యాక్చువల్లీ ఎవరైతే సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు కోర్టు తీర్పులకి జైల్లో ఉంటారో వాళ్ళని నార్మల్ కన్విక్ట్స్ ఆర్ వాళ్ళని జనరల్గా గిల్టీ అని అంటాము. లేదు, కొంతమంది ఎక్యూజ్డ్ చేస్తారు, అంటే ఈ వ్యక్తి ఆ తప్పు చేసి ఉంటాడేమో అని ట్రైల్లో పెడతారు. ఓకే, అంటే జైల్లో పెట్టడం జరుగుతుంది. ఆ వ్యక్తిని పోలీసెస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, విచారణ చేస్తూ ఉంటారు, అండ్ ఆ తర్వాత కోర్ట్ జడ్జిమెంట్ గురించి వెయిట్ చేస్తారు. క్లియర్, కోర్ట్ జడ్జిమెంట్ గురించి వెయిట్ చేస్తారు. సో ఆ టైంలో వెయిట్ చేసిన వాళ్ళని అండర్ ట్రైల్స్ అని అంటాము. సో అయితే ఇండియాలో ఈ అండర్ ట్రైల్స్ ప్రాబ్లం ఉంది అని అందరికీ తెలుసు. క్లియర్, అకార్డింగ్ టు ద డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా ఏం చెప్తుందంటే 76% ఆఫ్ పీపుల్ ఇన్ జైల్స్ వాళ్ళందరూ కూడా అండర్ ట్రైల్స్లో ఉన్నారు. అంటే 100 మెంబర్స్ జైల్లో ఉంటే కేవలం 34 మాత్రమే గిల్టీ, అంటే
తప్పు చేశారు అని వాళ్ళే సుప్రీంకోర్టు శిక్ష వేసింది. మిగిలిన 76 మంది కూడాను వాళ్ళు ఎక్కడ వాళ్ళు 24 క్లియర్. సో 24 మెంబర్స్ మాత్రమే గిల్టీ అండ్ 76 మెంబర్స్ మాత్రం ఇంకా అండర్ ట్రయల్స్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్యూజ్డ్ పీపులే, నిజంగా తప్పు చేశారో లేదో కూడా తెలీదు, అంత ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకనే వీళ్ళ గురించి చర్యలు అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. అయితే ఈ అండర్ ట్రయల్స్ అయితే ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయో చూడమ్మా. ఎప్పుడైనా అండర్ ట్రయల్స్ పెరుగుతున్నాయి అంటే ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ క్రౌడింగ్ అని చూస్తాం, క్లియర్. సో ఓవర్ క్రౌడింగ్ అంటే ఏంటి? జైల్లో కావాల్సిన సదుపాయాలు లేక ఎక్కువ మందిని మనం జైల్లో పెడుతున్నాం. ఈ ఓవర్ క్రౌడింగ్ ప్రాబ్లం అకార్డింగ్ టు NCRB డేటా ఇండియాలో 117% ఉంది. అంటే 100 మెంబర్స్ ఉండాల్సిన జైల్లో 117 మెంబర్స్ని పెట్టడం జరిగింది, క్లియర్. దాని కెపాసిటీ 100 అయితే మనం 117 మెంబర్స్ని ఉంచుతున్నాము. సో ఓవర్ క్రౌడింగ్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆ తర్వాత బర్డెన్ ఆన్ ది గవర్నమెంట్. ఎందుకు? వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం ఫుడ్ మెటీరియల్స్ కానీ వాళ్ళకి చూడాల్సిన మినిమం ప్రావిజన్స్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్కి ఎకనామికల్లీ బర్డెన్, క్లియర్. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి? ప్రజలకి జస్టిస్ మీద ఉన్న నమ్మకం అనేది పోతుంది. ద స్పిరిట్ ఆఫ్ జస్టిస్ అనేది పోతుంది, క్లియర్. సో స్పిరిట్ ఆఫ్ జస్టిస్ అంటే నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా నాకు జడ్జిమెంట్ అనేది వస్తుంది, అది నాకు బెనిఫిట్ చేస్తుంది అన్న నమ్మకం పోతుంది. జ్యుడిషియరీ మీద ఎప్పుడైతే నమ్మకం పోతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మరింత ఎక్కువ అవుతాయి, క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది, క్లియర్. అండ్ నెక్స్ట్ అండర్ ట్రయల్స్లో ఉంటున్నారంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ రేట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ రేట్ ఎలా పెరుగుతుంది సార్? డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు క్రైమ్ చేస్తారు, క్రైమ్ చేసిన తర్వాత వాళ్ళు అండర్ ట్రయల్లో ఉన్నప్పుడు బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చేస్తారు. ఆ కేసు అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ సాగుతుంది కాబట్టి వాటికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, క్లియర్. సో ఇంక్రీజ్ ఇన్ క్రైమ్స్ ఇవన్నీ కూడా అండర్ ట్రయల్స్ ఉండడం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే వై ద రీజన్ ఫర్ అండర్ ట్రయల్స్? ఓకే, ఇలా ఎక్కువ మంది ఉండడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండెన్సీ ఆఫ్ కేసెస్, క్లియర్. పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ పైలప్ అయిపోతున్నాయి. సో దీంతో వీళ్ళకి ఇంకొక ఆప్షన్ అనేది ఉండడం లేదు, క్లియర్. కేసెస్ అనేవి పైలప్ అయిపోతున్నాయి, సో వాళ్ళకి ఇంకే ఆప్షన్ అనేది ఉండడం లేదు. సో ట్రయల్స్ టైం టేకెన్ ప్రాసెస్ అయిపోతుంది. సో పెండెన్సీ ఆఫ్ కేసెస్ అండ్ జ్యుడిషియల్ వేకెన్సీ, క్లియర్. జ్యుడిషియల్ వేకెన్సీ అనేది ఎక్కువ అవుతుంది. అంటే జ్యుడిషియరీలో ఎక్కువ శాతం ఏమవుతుంది? వేకెన్సీ ఉండిపోతున్నాయి. అంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ కానీ వాళ్ళు దొరకడం లేదు, క్లియర్. సో జ్యుడిషియల్ వేకెన్సీ వల్ల చాలా అండర్ ట్రయల్స్ పెరిగిపోతున్నాయి. అండ్ ఆ తర్వాత చాలామంది పూర్ పీపుల్ కాబట్టి దే కెనాట్ ఎఫర్డ్, వాళ్ళు ఎఫర్డ్ చేయలేరు. దేనికి? దే కెనాట్ ఎఫర్డ్ ఫర్ అడ్వకేట్స్, క్లియర్. సో అడ్వకేట్స్కి వీళ్ళు ఎఫోర్డ్ చేయలేరు అని మనం చూస్తాము, క్లియర్. సో దే కెనాట్ ఎఫర్డ్ ఫర్ అడ్వకేట్స్ అని మనం చూస్తాము. సో దీంతో ఓవరాల్గా ఏం చూస్తాం? ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్గానే చూస్తామన్నమాట. దే కెనాట్ ఎఫర్డ్ ఫర్ అడ్వకేట్స్, క్లియర్. సో అయితే ఇక్కడ ఇంకా ఇన్ జనరల్గా ఏం చూస్తాం? ఈ పూర్ పీపుల్ వాళ్ళు అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళలేక దే హ్యావ్ బికమ్ సఫరర్స్. అండ్ వీళ్ళు పూర్ కాబట్టి దే ఆర్ అనేబుల్ టు గెట్ ఈవెన్ బెయిల్స్ ఆల్సో. అండ్ బెయిల్ ప్రొవిజన్స్ అనేవి చాలా టఫ్గా ఉన్నాయి, క్లియర్. బెయిల్ ప్రొవిజన్స్ చాలా టఫ్గా ఉన్నాయి, అందుకే ప్రాబ్లం అనేది అవుతుంది. అండ్ ఆ తర్వాత రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు ఉండట్లేదు. పోలీస్ వాళ్ళలో ఎఫిషియెంట్ అండ్ ఎబిలిటీ, కేవలం ఇటువంటి ఎంక్వైరీ ప్రాసెస్లో ఎఫిషియెంట్ అండ్ ఎబిలిటీ ఉన్న పీపుల్ వాళ్ళు దొరకడం లేదు, క్లియర్. సో వీటన్ని వల్ల మనకి అండర్ ట్రయల్స్ అనేవి పెరిగిపోతున్నాయి, క్లియర్. సో అందుకనే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారనమాట, ఏంటని? ఈ అండర్ ట్రయల్స్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి అని.
అయితే ఇది ఎక్కడ చెప్తున్నారు, ఫస్ట్ టైం మీట్ అవుతున్న ఆల్ ఇండియా లెవెల్ డిఎల్ఎస్ఏ. ఓకే, డిఎల్ఎస్ఏ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇండియాలో ఫస్ట్ టైం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చాం. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1985. క్లియర్, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ దేనికి, మీరు ఒక్కసారి చూస్తే దీని వెనక ఉన్న కారణం ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A ప్రొవైడ్స్ ఫర్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. క్లియర్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకే, అంటే ఏంటి, ఇండియాలో చాలామందికి జస్టిస్ జరగడం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్ కాబట్టి, ఎందుకంటే వాళ్ళు అడ్వకేట్స్కి డబ్బులు ఇచ్చుకోలేరు కాబట్టి. సో అందుకనే అటువంటి వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ రావడానికి, ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఫ్రీగా అడ్వకేట్స్ అనేవాళ్ళు ఉంటే మంచిది అని ఒక ఆర్టికల్ ఉంది. ఇది ఎక్కడుంది, మనకి డిపిఎస్పిస్లో ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఇది ఉంది అన్నమాట. ఫైన్. సో అయితే వీటిని మనం ఇంపార్టెంట్ ప్రావిజన్స్ కింద చూస్తాము. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, డిపిఎస్పిస్ ప్రావిజన్స్, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. ఫైన్. సో అయితే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అయినప్పటికీ గవర్నమెంట్ వెంటనే నిర్ణయించుకొని లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఏం చేసింది, ఇండియా లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చరల్ సెటప్ పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాల్సా. ఓకే, నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. క్లియర్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నాల్సా అని చూస్తాము. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేషనల్ లెవెల్లో ఒక బాడీ పెట్టారు. ఈ బాడీ ఏం చేస్తుంది, పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, ఉమెన్ ఎవరైతే ఉంటారో, డ్రగ్ ట్రాఫికింగ్లో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, నేషనల్ లెవెల్లో. అండ్ అదే స్టేట్ లెవెల్లో అంటే SLSA, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చూస్తాం. అండ్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నదే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. క్లియర్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చూస్తాం. ఇప్పుడు ఉన్న డిఎల్ఎస్ఏ దాని గురించే అవుతుంది అన్నమాట. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న డిఎల్ఎస్ఏ మెంబర్స్ అందరూ కూడా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఆ మీటింగ్లోనే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారనమాట. క్లియర్, మనము ఇండియాలో ఎకనామిక్ బాగా పెరగడానికి, ఎకానమీ అనేది బాగా పెరగడానికి ఒక మెషర్ ఇండెక్స్ అనేది చూస్తాము. దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటాం. అంటే బిజినెస్ చేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇండియాలో ఉన్నాయా లేదా అనేది చూస్తాం. దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటాం. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత ఇంపార్టెంటో అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్, ఇండియాలో ఈజీగానే బ్రతుకుతున్నామా లేదా, ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా చూస్తాము. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆ తర్వాత అదేవిధంగా మనకి ఏంటి ఇంపార్టెంట్, ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా తీసుకొని రావాలి. ఈజ్ ఆఫ్ జస్టిస్. క్లియర్, అంటే జుడిషియల్ అప్రోచ్ కానీ జుడిషియల్ ప్రాసెసెస్ కానీ వేగంగా కంప్లీట్ అయిపోయి స్పిరిట్ ఆఫ్ జస్టిస్ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ జస్టిస్ అనేది ఉంచుకోవాలి అనేది మెయిన్ ఉద్దేశం అన్నమాట. క్లియర్, సో ఈజ్ ఆఫ్ జస్టిస్ అనేది పెరగాలి అని కూడా మనం ఇక్కడ చూస్తాము. సో చాలా వరకు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఫ్రీ లీగల్ సర్వీసెస్ కావాలో వాళ్ళకి ప్రాపర్గా ఇస్తూ ఈ ఈజ్ ఆఫ్ జస్టిస్ తీసుకొని రావాలి. ఈజ్ ఆఫ్ లివింగ్కి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇస్తూ తీసుకొని రావాలి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. క్లియర్, సో చూసారు కదమ్మా, ఆర్టికల్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఇంతకన్నా ఇంకేమీ కూడా లేదు. ఆర్టికల్ చూడమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ పిఎంఎల్ఏ వ్యాలిడిటీలో ఏం చెప్పింది అని అడుగుతున్నారు. క్లియర్, సుప్రీంకోర్టు పిఎంఎల్ఏ జడ్జిమెంట్లో ఏం చెప్పింది అని. సో ఒక్కసారి
మనం స్టార్టింగ్ ఈ ఆర్టికల్ చూడమా, GS2 పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్, GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత GS3 ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్లో కూడా మనకి ఇంపార్టెంట్. క్లియర్, ఎందుకు GS3లో ఇంపార్టెంట్? మనీ లాండరింగ్, ఇక్కడ PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. క్లియర్, సో అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది మనీ లాండరింగ్ గురించి డీల్ చేస్తుంది. మనీ లాండరింగ్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్తో ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి రిగార్డింగ్ డ్రగ్స్ కానీ ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ అవన్నీ. క్లియర్, అదంతా కూడా ఇప్పుడు నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. డోంట్ వరీ, ఒక్కసారి టాపిక్ అనేది నీట్గా డీటెయిల్డ్గా ఉంచుకున్నామా, మీకు బెస్ట్ నోట్స్ అనేది క్లాస్ నుంచి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫైన్. సో ఎస్, ఇంకెందుకు లేట్, మనం దీన్ని నీట్గా డీటెయిల్డ్గా చూద్దాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ రావడానికి గల కారణం ఒక్కసారి చూస్తే PMLA యాక్ట్ మనకి 2002లో వచ్చింది. ఓకేనా, అయితే 2002లో ఈ యాక్ట్ రావడానికి ముందు ఇంటర్నేషనల్లో కొన్ని ఇష్యూస్ అనేవి జరిగాయి. సో అందుకు మనకి ఇది వచ్చింది అని చూస్తాము. క్లియర్, సో అయితే ఇప్పుడు ఎలా వచ్చింది, ఏమొచ్చిందో ప్రతిదీ కూడా చూద్దాము. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఒక్కసారి చూడమ్మా, మనకి టోటల్ ఇష్యూ అంతా కూడా 1980s టైంలో స్టార్ట్ అయింది. 1980స్లో ఏమైంది, ఓవరాల్గా మన యాక్టివిటీస్ అవన్నీ చూస్తే గ్లోబల్ లెవెల్లో చాలా వరకు ఎవరైతే కంట్రీస్లో కరప్షన్ చేసి మనీ సంపాదిస్తున్నారో ఆ మనీని వేరే కంట్రీకి పంపించాల్సి వస్తుంది. అయితే వేరే కంట్రీకి పంపించాల్సి వస్తుంది అంటే అది డైరెక్ట్గా క్యాష్ తీసుకొని వెళ్ళరు. ఎందుకు, ఇండియాలో ఉంటే రూపీస్ ఫాలో అవుతారు. అదే మీరు దీన్ని ఇంకే కంట్రీ, లెట్స్ టేక్ యుఎస్ఏ కావాలంటే డాలర్స్లోకి మార్చాలి. అయితే మీరు రూపీస్ నుంచి డాలర్స్లోకి ఎలా మారుస్తారు? సో ఫిజికల్గా క్యాష్ తీసుకెళ్ళి ఇవ్వడం అవ్వదు. ఆర్ ఫార్మల్ ఛానల్స్ అనేవి ఫాలో అయ్యాము అంటే మనకి ట్యాక్సెస్ అనేవి ఎక్కువ పడుతుంది. సో అప్పుడు ఏం చేయడం స్టార్ట్ చేశారు, లెట్స్ టేక్ మలేషియా ఉంది ఆర్ థాయిలాండ్ ఉంది. మలేషియా నుంచి ఇండియాకి డ్రగ్స్ వచ్చాయి. క్లియర్, మలేషియా నుండి ఇండియాకి డ్రగ్స్ వచ్చాయి. ఇండియాలో ఇల్లీగల్ మనీ ఏదైతే ఉందో బ్లాక్ మనీతో ఇక్కడ డ్రగ్స్ కొంటారు. క్లియర్, బ్లాక్ మనీతో డ్రగ్స్ కొంటారు. సో ఈ బ్లాక్ మనీ అనేది ఇక్కడే ఉంటుంది. క్లియర్, అయితే ఎవరైతే ఈ ఇవన్నీ చేస్తారో మలేషియాకి అమౌంట్ పంపించాలి. అవునా, మలేషియాకి ఏం పంపిస్తారు వీళ్ళు, ఇన్ రిటర్న్ సమ్ ఆర్మ్స్ అనేవి పంపిస్తారు. ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్, గన్స్ కానీ ఏవైనా పంపిస్తారు. క్లియర్, అయితే ఇక్కడ మలేషియాలో మనకి మలేషియన్ కరెన్సీ ఉంటుంది. ఓకే, ఈ మలేషియన్ ఆర్మ్స్ నుంచి ఎక్కడికి పంపిస్తాం, యుఎస్ఏకి పంపిస్తారు. క్లియర్, యుఎస్ఏకి పంపిస్తారు. యుఎస్ఏకి డ్రగ్స్ అవి పంపించారు అనుకోండమ్మా. ఇక్కడ వీళ్ళు డాలర్స్తో పేమెంట్ చేస్తారు. క్లియర్, డాలర్స్తో పేమెంట్ చేస్తారు. అయితే ఒక్కసారి ఇక్కడ మధ్యలో చాలా మెంబర్స్ ఇండికేట్ అయి ఉంటారు కదా, వాళ్ళని ఇంటర్నేషనల్ దిస్ ఈజ్ సమ్ ర్యాకెట్, డ్రగ్ ర్యాకెట్. క్లియర్, డ్రగ్ ర్యాకెట్ అంటాము. ఈ డ్రగ్ ర్యాకెట్ అండ్ ఆర్మ్స్ రాకెట్లో చాలామంది మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళు ఇండియాలో రూపీస్ ఇక్కడే తీసుకుంటారు. అమెరికాలో ఉన్న డ్రగ్ ర్యాకెట్ మెంబర్స్తో డాలర్స్ అనేవి అక్కడ ఇప్పిస్తారు అనమాట. అర్థమైంది కదమ్మా. ఈ విధంగా మనకి రూపీస్ అనేవి ఇండియా వస్తే ఇలా బ్లాక్ మనీ అనేది ఈజీగా మనకి రూపీస్ నుంచి డాలర్స్లో మారుతుంది. డాలర్స్ నుంచి మళ్ళీ ఇండియాకి వైట్ మనీలా వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అదేంటో చూడమ్మా, దట్ ఈస్ కాల్డ్ UN Convention against illicit అంటే ఇల్లీగల్. క్లియర్, ఇల్లిసిట్ ట్రాఫిక్ అంటే ఇక్కడ ఐటమ్స్ అక్కడికి పంపించడం అలాగా. ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ psychotropic substances. Clear, psychotropic substances అని చూస్తాం. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఇది, ఇన్ 19
1888లో. ఓకే, ఎక్కడ తీసుకున్నారు? వియన్నా. అందుకే దీన్ని వియన్నా కన్వెన్షన్ అని కూడా అంటారు. క్లియర్? వియన్నా కన్వెన్షన్. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో తీసుకోవడం జరిగింది. ఆ కరప్షన్ని క్లోజ్ చేయడానికి, అలా వచ్చే మనీ అనేది డ్రగ్స్ వైపు వెళ్లకుండా యుఎన్ కన్వెన్షన్ అగెయిన్స్ట్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఇన్ 1988 అని వియన్నా కన్వెన్షన్ అనేది తీసుకోవడం జరిగింది. సో దీంతో ఈ కన్వెన్షన్ అనేది కంట్రీస్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటని? వచ్చిన మనీ అనేది ఖచ్చితంగా ఎవరు కూడా డ్రగ్స్ వైపు వెళ్లకుండా చూడాలి అని. క్లియర్? సో డ్రగ్స్ వైపు వెళ్లకుండా చూస్తే అప్పుడు ఈ మనీ అనేది బ్లాక్ మార్కెటింగ్ చేతుల్లోకి వెళ్ళట్లేదు అంటే బ్లాక్ మనీ క్రియేట్ చేయాలన్న ఆశ కూడా పోతుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత దీన్ని మరింత స్ట్రెంథన్ చేస్తూ FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అంటాం. ఇది G7 కింద ఉంటుంది. G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G7 కింద FATF ఉంటుంది. ఇది యాక్చువల్లీ మనీ లాండరింగ్ అనేది పెరుగుతుంది. సో దీంట్లో మనం కాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని 1989లో రెజల్యూషన్ అనేది పాస్ చేసుకున్నారు. దీని ప్రకారం ఏంటి? టైం టు టైం వాళ్ళు ఈ మ్యాటర్ని స్టడీ చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి, వీటిని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇవంతా కూడా చూసుకుంటారు. క్లియర్? అండ్ ఆ తర్వాత ఒక UN కన్వెన్షన్ కూడా పెట్టడం జరిగింది. క్లియర్? సి దట్ కన్వెన్షన్ ఈజ్ UN కన్వెన్షన్ అగెయిన్స్ట్ ట్రాన్స్నేషనల్ UN Convention Against Transnational Organized Crime of 2000. క్లియర్? సో దీన్ని చూడండి పలెర్మో కన్వెన్షన్ అని కూడా అంటారు. క్లియర్? పలెర్మో కన్వెన్షన్ అని కూడా అంటారు. ఈ UN కన్వెన్షన్ అగెయిన్స్ట్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆఫ్ 2000 పలెర్మో కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంతో ఇది టోటల్ మెషర్స్ అనేవి తీసుకోవాలి. మనీ లాండరింగ్ ఏదైనా చేస్తే అదంతా క్రైమ్ కింద కన్సిడర్ చేసి ఆ క్రిమినలైజ్డ్ ప్రొసీడింగ్స్ అనేవి వెంటనే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇండివిజువల్ లెవెల్లో కూడా డొమెస్టిక్ కంట్రీస్ కూడా వాళ్ళకి వీలైనంత వరకు మెషర్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ అయిన తర్వాత మనం 2002లో ఈ కన్వెన్షన్ వచ్చిన తర్వాత 2002లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారం మనం వీటిని జాగ్రత్తగా తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? సో అయితే ఇప్పుడు మళ్ళా డీటెయిల్డ్గా అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ప్లేస్ చేస్తారు, ఏంటో ఇదంతా కూడా చూద్దాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అయితే చూడమ్మా, ఇది ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ కాదు. ఇన్ జనరల్గా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. PMLA. క్లియర్? PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, దాని గురించి నీట్గా డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఆ తర్వాత దీంట్లో కొన్ని లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అనేవి వచ్చాయి. PMLA అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ 2002 యాక్ట్ అనేది ఉంది. ఈ తర్వాత PMLA అమెండ్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అది 2012లో వచ్చింది. అండ్ ఆ తర్వాత మరొక అమెండ్మెంట్ వచ్చింది, అది 2019లో వచ్చింది. అయితే ఇష్యూ అంతా ఈ 2019లో వచ్చిన ప్రొవిజన్స్ యొక్క ప్రాబ్లంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ అనేవి కొన్ని రావడం జరిగిందనమాట. క్లియర్? సో అందు గురించే సుప్రీం కొన్ని జడ్జిమెంట్స్ కూడా, అది టెర్రరిజం లాంటిది, మనీ లాండరింగ్ అనేది, ఆ స్ట్రిక్ట్ మెషర్స్ అవన్నీ కూడా రావడం జరిగింది. క్లియర్? సో అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ గురించి మనం నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. క్లియర్? సో అసలు మనీ లాండరింగ్ యాక్ట్
మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఎందుకు మనీ లాండరింగ్ చేస్తారు, ఏ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అదంతా చూస్తాం. అండ్ దానికి మొత్తం టోటల్గా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన లెజిస్లేషనే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనమాట. ఫస్ట్ టైం దాన్ని తీసుకొచ్చారు అండ్ ఆ తర్వాత అమెండ్మెంట్ చేస్తూ టైంకి అనుగుణంగా వాటిని చేంజెస్ అనేవి చేయడం జరిగిందనమాట. క్లియర్? ఇప్పుడు టోటల్గా ఫ్రమ్ ది బేసిక్ మనం అంతా కూడా చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో మనీ లాండరింగ్ అంటే తెలియాలి. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడండి, మనీ లాండరింగ్ అంటే మనీ అనేది డొమెస్టిక్ కంట్రీ నుంచి బయట కంట్రీకి పంపిస్తారు. క్లియర్? డొమెస్టిక్లో ఎర్న్ చేసిన అమౌంట్ని అవుటర్ కంట్రీస్కి పంపిస్తారు, దాన్ని మనీ లాండరింగ్ అని అంటాం. అయితే డొమెస్టిక్ కంట్రీస్ నుంచి అవుటర్ కంట్రీస్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి చూడమ్మా. మనం ఈ అమౌంట్ని ఎలా చేస్తాము? నాకు ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఈ కంపెనీ నుంచి నాకు కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎక్కడైనా కూడా ఇన్కమ్ వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి, అవునా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అయితే ఈ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంది అని నేను ఫీల్ అయితే అమౌంట్ వీళ్ళ గవర్నమెంట్కి ఎందుకు నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని ఆలోచిస్తాను. ఒక్కసారి చూడండి, నా ఇన్కమ్ 1 lakh ఉంది అనుకోండి. 1 lakh ఉంటే గవర్నమెంట్ ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 10% వేసింది అనుకున్నామా, నేను 10,000 రూపీస్ కట్టాలి. క్లియర్? అదే గవర్నమెంట్ 2% వేసింది అనుకోండి, కేవలం 2,000 మాత్రమే సరిపోతుంది కాబట్టి నేను కడతాను. అదే 10%, 1 lakhలో 10% 10,000 కట్టాలి అంటే నా హార్డ్ అండ్ ఇన్కమ్ అనేది పోతుంది అని అనిపిస్తుంది. సో చాలామంది కంపెనీస్ పెడతారు, ఇన్కమ్స్ అనేవి క్రోర్స్లో వస్తాయి. క్రోర్స్లో వచ్చినప్పుడు దే హ్యావ్ టు పే కార్పొరేట్ ట్యాక్స్, అవునా? కార్పొరేట్ ట్యాక్స్ అనేది కట్టాలి. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది హ్యూజ్ ఉంటుంది కాబట్టి యావరేజ్గా 15% ప్లస్ ఉంటుంది. క్లియర్? సో 25% దాకా ఉంటుంది అనమాట. సో అంటే ఒక 1 crore 25 lakhs రూపీస్ నేను కట్టాలి, అవునా? 1 crore 25 lakhs దాకా కట్టాలి కార్పొరేషన్ ట్యాక్స్ కింద. సో అప్పుడు నేను ఈ ఇన్కమ్ని ఏం చేయాలనుకుంటాను, ఇండియాలో అయితే కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ఈ అమౌంట్ని బయట కంట్రీకి నేను పంపించేశాను అంటే ఇక్కడ అది నా ఇన్కమ్లా కనిపించదు. కావాలి అనుకుంటే నెక్స్ట్ బయట కంట్రీకి వెళ్ళిన అమౌంట్ని మళ్ళీ నా కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ కింద FDI కింద తీసుకొని రాగలను, అవునా? సో ఈ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. క్లియర్? సో ఇలా ట్యాక్స్ కట్టకన్నా ఉంచిన అమౌంట్నే ఏమంటాము, బ్లాక్ మనీ అని అంటాము, అవునా? ట్యాక్స్ కట్టకన్నా ఏ అమౌంట్ అయితే మనం హోల్డ్ చేస్తామో దాన్ని బ్లాక్ మనీ అంటాం. అయితే ద మెయిన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడొస్తుంది, లూప్ హోల్స్ ఇన్ ది ట్యాక్స్ ప్రాసెస్ అండ్ లూప్ హోల్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్స్. క్లియర్? ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కంట్రీ యొక్క అమౌంట్ వేరే కంట్రీకి వస్తున్నాయంటే వాటి గురించి ఆలోచించడం అనేది చాలా కష్టం అన్నమాట. క్లియర్? సో అందుకని దాన్ని నీట్గా జాగ్రత్తగా మనీ లాండరింగ్ అనేది చేస్తున్నారు. ఫైన్. సో అయితే మనీ లాండరింగ్ అంటే ఏమంటాము, ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఎక్కడ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఏదైతే క్రిమినల్ యాక్టివిటీ కింద కూడా వస్తుందో. క్లియర్? క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ నేను డ్రగ్స్ సేల్ చేశాను ఆర్ గన్స్ సేల్ చేశాను, వాటితో నాకు అమౌంట్ వచ్చింది అనుకోండి. సో ఆ అమౌంట్ని నేను లార్జ్ అమౌంట్స్ వస్తాయి, వాటిని నేను లీగల్గా ఖర్చు పెట్టడానికి అవ్వదు, అవునా? సో అప్పుడు నేను ఏం చేస్తాను, మనీ లాండరింగ్. క్లియర్? దాన్ని ఒక లెజిటిమేట్ సోర్స్ నుంచే వచ్చింది అని చెయ్యాలి. లెజిటిమేట్ సోర్స్ అంటే గుడ్ సోర్స్, ఒక రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిందనే చెయ్యాలి. అయితే అలా ఎప్పుడు చేయగలను, అమౌంట్ అనేది ఇండియా దాటి వెళ్ళి మళ్ళీ వస్తేనే. క్లియర్? మనీ లాండరింగ్లో క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి ఏదైతే హ్యూజ్ సంపాదిస్తానో, క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ ఆర్మ్స్ సేల్స్ కానీ స్మగ్లింగ్ ఆఫ్ ది గూడ్స్ కానీ
డ్రగ్ ట్రాఫికింగ్, క్లియర్, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్ ప్రాస్టిట్యూషన్ రింగ్స్ కానీ, అంటే ప్రాస్టిట్యూషన్ అనేది ఒక సిస్టమ్గా ఏర్పడిస్తే దాన్ని ప్రాస్టిట్యూషన్ రింగ్స్ అంటాం, క్లియర్. సో అండ్ నెక్స్ట్ బ్రైబరీ కానీ, క్లియర్, కరప్షన్ చేసి తీసుకున్న ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ కింద వస్తాయి. ఈ క్రిమినల్ యాక్టివిటీస్ కింద సంపాదించిన అమౌంట్ని ఒక లెజిటిమేట్ సోర్స్గా మనం తీసుకొని వస్తే అప్పుడు దాన్ని మనీ లాండరింగ్ అని అంటాము, క్లియర్. అయితే ఇక్కడ జనరల్గా మనీ లాండరర్స్కి ఏంటి, వాళ్ళకి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఏమిస్తారు, క్లియర్, ఎస్, వాళ్ళకి ఎవరైతే మనీ లాండరింగ్ చేస్తారో వాళ్ళకి హ్యూజ్ కమిషన్స్ అనేవి పే చేస్తారు, క్లియర్, హ్యూజ్ కమిషన్స్ అనేవి పే చేస్తారు. సార్ హ్యూజ్ అయినప్పుడు ట్యాక్సే కట్టచ్చు కదా, నో. ఆ కమిషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటే, ఒక 1 crore మీరు ఎర్న్ చేస్తున్నారంటే గవర్నమెంట్కి ఒక 25 lakhs కంపెనీ తరపున కట్టాలి. మీరు ఒకవేళ ఇన్కమ్ ఎర్న్ చేసేది ఇల్లీగల్ సోర్స్ అయితే మీరు ఆ 25 lakhs అనేది ఎట్లా కట్టగలరు, ఆ 1 crore ఎలా వచ్చిందో అడుగుతుంది. ఆర్ ఒకవేళ రియల్గానే సంపాదించిన ట్యాక్స్ 25 lakhs కట్టాలి, బట్ కమిషన్ మాత్రం 10 lakhs అనుకోండి, అప్పుడు చాలామంది ఈ 10 lakhs వైపే వెళ్తారు, అవునా. సో ఇదే బెస్ట్ అని దీని వైపే వెళ్తారు, బట్ దిస్ ఈజ్ ద ఇల్లెజిటిమేట్ వే. సో ఈ హ్యూజ్ కమిషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు, క్లియర్. సో ఇట్లా మనీ జనరేట్ చేసింది బ్లాక్ మనీ అంటారు, ఆర్ కొన్నిసార్లు డర్టీ మనీ అని కూడా అంటారు. ట్యాక్సేషన్ కట్టకన్నా ఉన్న అమౌంట్ని ట్యాక్సెస్ కట్టకన్నా ఉంటే దాన్ని డర్టీ మనీ అని అంటారు, క్లియర్. సార్ ఇందాక నుంచి భలే చెప్తున్నారు, అమౌంట్ అనేది బయట కంట్రీకి వెళ్తుంది మళ్ళా వస్తుంది అని. సో ఆ బయట కంట్రీకి ఏ విధంగా పంపించగలం, ఓకే. సో అయితే మనం మనీ లాండరింగ్లో 3 stages ఆఫ్ మనీ లాండరింగ్ అనేది చూస్తామన్నమాట, క్లియర్. సో ఆ 3 stages ఆఫ్ మనీ లాండరింగ్ ఏంటో చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్ అని అంటాము, క్లియర్, ప్లేస్మెంట్, ఓకే. ఫస్ట్ వన్ ఉండేది ప్లేస్మెంట్, అంటే మనం ఏదైతే మనీ ఇల్లీగల్గా ఎక్వైర్ చేస్తామో దాన్ని బల్క్ రూపంలో ఫస్ట్ స్టేజ్లో ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టంలో వచ్చేటట్టు ప్లేస్ చేస్తే దాన్ని ప్లేస్మెంట్ అని అంటాము. అంటే ఇక్కడ మనీ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేస్తాము సిస్టంలోకి, దాన్ని ప్లేస్మెంట్ అని అంటాం. అంటే ఇక్కడున్న అమౌంట్ అనేది లెట్స్ టేక్ సింగపూర్లో పెట్టాలనుకుంటున్నాం అనుకున్నాము. సో ఇల్లీగల్గా క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేసి సింగపూర్లో ముందు పెట్టేస్తామన్నమాట. సార్ మరి సింగపూర్లో డాలర్స్ కదా, ఇండియాలో రూపీస్ కదా, ఎస్, అక్కడ ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని హవాలా అని అంటాం, క్లియర్, హవాలా అని అంటాం. అంటే ఇండియన్ రూపీస్ని ఇండియాలోనే యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఎవరైతే సింగపూర్తో లింకప్స్ ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళకి సింగపూర్ డాలర్స్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట, క్లియర్. ఇక్కడ ఇండియాలో రూపీస్ ఉంచేస్తారు, సింగపూర్లో డాలర్స్ ఇస్తారు. అంటే ఇండియన్ రూపీస్ అనేవి ఫిజికల్ ఫామ్లో ఇండియా నుంచి సింగపూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ హవాలా, క్లియర్, హవాలా బిజినెస్ అని అంటారు, క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనేది ఏదో ఒక విధంగా ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మనం లేయరింగ్ అని అంటాము, క్లియర్, ఓకే. లేయర్ అంటే ఏంటమ్మా, 1 by 1 చేయడం కదా, దాన్ని లేయరింగ్ అని అంటామన్నమాట. అంటే ఒకే ఒక్క ట్రాన్సాక్షన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేస్తాము. లెట్స్ టేక్ ఒక 10 crore రూపీస్ మనం చెయ్యాలి అనుకోండి, ఈ 10 crores అనేది అట్లీస్ట్ 10 lakh ట్రాన్సాక్షన్స్ కింద చేస్తాము, క్లియర్. సో 10 lakh ట్రాన్సాక్షన్స్ ఇంటూ మనం 1000 రూపీస్ చేసాము అంటే అది సింపుల్గా 10 crores కింద అయిపోతుంది, అవునా. సో ఒక ట్రాన్సాక్షన్లో 1000 రూపీస్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు, అవునా. సో అంటే హ్యూజ్ లేయర్స్ కింద తయారు చేసేస్తే ఎవరు కూడా అది ఇల్లీగల్గా వచ్చిన సోర్స్ అని అనుకోరు, క్లియర్. సో లేయరింగ్ మెథడ్లో అలా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది పెంచుతాం, క్లియర్. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అనేది చూస్తామన్నమాట, ఫైన్.
ఇంటిగ్రేషన్ అనేది చూస్తాం. అయితే ఇంటిగ్రేషన్లో మనం ఏం చేస్తాం, మనీ అనేది మన సిస్టంలో ఇంటిగ్రేట్ అవ్వడానికి ఏం చేస్తాము, బయట కంట్రీస్ నుంచి ఎఫ్డిఐ రూపంలో క్లీన్ మనీగా తీసుకొని వస్తాము. క్లియర్, అర్థమవుతుందా? క్లీన్ మనీగా తీసుకొని జాగ్రత్తగా వస్తామన్నమాట. ఈ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక ఫ్లో చార్ట్ రూపంలో వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇల్లిసిట్గా సంపాదించిన క్యాష్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ స్టేజ్లో ప్లేస్మెంట్ చేస్తాం. ఐదర్ త్రూ హవాలా ట్రాన్సాక్షన్ కానీ, లేదంటే గన్ స్మగ్లింగ్ కానీ, డ్రగ్ స్మగ్లింగ్ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనీ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ డ్రగ్ స్మగ్లర్స్ వాళ్ళకి క్యాష్ ఇస్తే వాళ్ళు డ్రగ్స్ ఇస్తారు. ఆ డ్రగ్స్ మనం సింగపూర్లో సప్లై చేయగలిగితే ఆ సింగపూర్లో మనకి డాలర్స్ అనేది ఇస్తారు. అంటే ఈ విధంగా కూడా అయితే హవాలా రూట్ కానీ, లేదంటే డైరెక్ట్ రూట్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇల్లిసిట్ క్యాష్ని మనం ప్లేస్మెంట్ చేస్తాము. ప్లేస్మెంట్ చేసిన తర్వాత దాన్ని లేయరింగ్ రూపంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద దాన్ని తీసుకొస్తాము. క్లియర్? సో ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, ఇంటిగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. క్లియర్? ఇంటిగ్రేషన్ జాగ్రత్తగా మన సిస్టంలోకి ఒక ఎఫ్డిఐ రూపంలోకి తీసుకొని వస్తాము. క్లియర్? సో చూశారు కదమ్మా, ఈ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే ఇదంతా కూడా ఒక ఫార్మల్ ప్రాసెస్. అయితే వీటిని షార్ట్ ఫామ్లో కొన్ని నేమ్స్తో పిలుస్తాము. క్లియర్? షార్ట్ ఫామ్స్లో కొన్ని నేమ్స్తో పిలుస్తాం. అది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? దాన్ని ఏమంటామంటే త్రూ షెల్ కంపెనీస్. షెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. షెల్ కంపెనీస్ అంటే కంపెనీలో ట్రాన్సాక్షన్ అనేది జరగదు, ఎటువంటి యాక్టివిటీస్ కూడా జరగవు. కేవలం ఇటువంటి హవాలా చేయడానికి, మనీ అనేది ట్రాన్స్ఫర్స్ చేయడానికి మాత్రమే ఈ కంపెనీస్ని యూజ్ చేస్తాం. దాన్ని షెల్ కంపెనీస్ అని అంటాము. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత రౌండ్ ట్రిప్పింగ్ అనేది ఉంటుంది. క్లియర్? రౌండ్ ట్రిప్పింగ్. రౌండ్ ట్రిప్పింగ్ అంటే అర్థం ఏంటి, అమౌంట్ అనేది లెట్స్ టేక్ ఇండియా నుంచి సింగపూర్ వెళ్తుంది, సింగపూర్ నుంచి మాల్దీవ్స్ వెళ్తుంది, మాల్దీవ్స్ నుంచి ఇండియాకు వస్తుంది. సో ఎవ్వరికీ కూడా డౌట్ రాదు, మధ్యలో ఎన్ని కంట్రీస్ తిరిగినా కూడా మనకు తెలియదు. దాన్నే రౌండ్ ట్రిప్పింగ్. తిరిగి మళ్ళీ ఇండియాలోకి వస్తుంది, బట్ ప్యూర్ వైట్ మనీ కింద, ఒక ఫార్మల్ మనీ కింద వస్తుంది అన్నమాట. క్లియర్? సో ఆ విధంగా వస్తుంది. అండ్ చాలా వరకు అమౌంట్ని గ్యాంబ్లింగ్ చేస్తారు. క్లియర్? మనీ గ్యాంబ్లింగ్స్ చేస్తారు అండ్ బెట్టింగ్స్లో పెడతారు. క్లియర్? మనీ బెట్టింగ్స్లో పెడతారు. ఆ తర్వాత అమౌంట్ అనేది హవాలా ట్రాన్సాక్షన్స్లో అయినా చూపిస్తారు. అవునా, మనం ఇది చూసాం. ఆర్ అమౌంట్ని రియల్ ఎస్టేట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తారు. క్లియర్? రియల్ ఎస్టేట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఫాల్స్ ఇన్వాయిసింగ్ అయినా క్రియేట్ చేస్తారు. సార్, ఫాల్స్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి? ఇన్వాయిస్ అంటే మీరు ఎప్పుడైనా దేన్నైనా పర్చేస్ చేస్తే మీకు బిల్ ఇస్తారు కదమ్మా, ఆ బిల్ని మనం ఇన్వాయిస్ అంటాము. అయితే ఫాల్స్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి, నువ్వు పర్చేస్ చెయ్యకపోయినా నీకు అమౌంట్ అంటే నువ్వు కొన్నావు అని నీకు బిల్ ఇచ్చారు అనుకోండి, దాన్నే ఫాల్స్ ఇన్వాయిసింగ్ అని అంటామన్నమాట. క్లియర్? ఈ ఫాల్స్ ఇన్వాయిసింగ్ అనేది చాలా డేంజర్. క్లియర్? సో అయితే ఈ విధంగా మనం డిఫరెంట్ మెథడ్స్లో అన్నీ కూడా చేస్తాము. మనం ఒక్కసారి చూస్తే ద డేంజరస్ థింగ్ ఇన్ హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ మనీ లాండరింగ్లో కానీ ఎందుకో చూడండి. మనీ లాండరింగ్ అనేది ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ నేషన్. అవునా, ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ నేషన్. ఎందుకు? మన నేషన్లో డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ ఇట్లాంటివి జరగడానికి గల కారణం ఏంటి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మనీ లాండరింగ్. సో అలా చేస్తే మన నేషన్ యొక్క ఇంటిగ్రిటీ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అవునా? సో అందుకు ఇది డేంజర్. అండ్ ఆ తర్వాత సొసైటీలో
కరప్షన్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఎందుకు? ఎలా అయినా సంపాదించవచ్చు. సంపాదించింది ఎలా అయినా నీకు వైట్ ఫామ్లో తీసుకొస్తాను అంటే కరప్షన్ రేట్స్ అనేవి సొసైటీలో పెరిగిపోతాయి. క్లియర్? అండ్ ఈ మనీ లాండరింగ్ వీటి వలన సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. క్లియర్? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. క్లియర్? సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఆ తర్వాత చూడండి, అండ్ ఈ విధంగా మనీ లాండరింగ్ అవుతుంది అంటే వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా, క్లియర్, వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతాయి. అవునా? వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతాయి. అది నేషన్కి చాలా ప్రాబ్లం. అండ్ తర్వాత గవర్నమెంట్కి ట్యాక్స్ సోర్స్ బేస్ అనేది కూడా తగ్గిపోతుంది. ట్యాక్స్ సోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయంటే మళ్ళీ నేషన్ గ్రోత్కి అది మంచిది కాదనమాట. క్లియర్? సో అందుకని ఇన్ని డేంజరస్ థింగ్స్ అనేవి మనీ లాండరింగ్లో ఉంటాయి. సో ఇటువంటి మనీ లాండరింగ్ని అందుకే సుప్రీంకోర్టు కూడా నిన్న జడ్జిమెంట్లో చూస్తే అది మళ్ళీ రిపీట్ చేస్తాం, డోంట్ వరీ. మనీ లాండరింగ్ ఈజ్ నో లెసర్ క్రైమ్ దాన్ టెర్రరిజం అని చెప్తున్నారు. టెర్రరిజం కన్నా తక్కువేమీ కాదు అని చెప్తున్నారు. ఎందుకు? ఇలా మనీ లాండరింగ్లోని హవాలాలో సంపాదించిన అమౌంట్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద జనరల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. సో అందుకని ఈ థింగ్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అని ఫస్ట్ టైం 2002లో మనీ లాండరింగ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో దాన్ని ఏమంటాము? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనికి ఎగ్జిక్యూటివ్ బాడీ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో ఈ బాడీ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనీ లాండరింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చూసుకుంటుందన్నమాట. క్లియర్? సో మనం మూవీస్లో చూస్తాం, ఈడీ నుంచి వచ్చామని చెప్తారు కదా, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి రావడం జరుగుతుంది. క్లియర్? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నమాట. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అని అనేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద మనం అంటున్నామన్నమాట. క్లియర్? సో అయితే ఈ బాడీ అనేది యాజ్ ఆఫ్ నౌ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కంట్రోల్లో ఉంటుంది. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మొత్తం అంతా ఫినాన్స్కి సంబంధించింది కాబట్టి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఉంటుంది. దిస్ ఈజ్ ది ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ బాడీ రిగార్డింగ్ ది ఫినాన్షియల్ క్రైసిస్. ఫినాన్షియల్ ఇష్యూస్ ఏ వస్తున్నాయో వాటన్నిటినీ కూడా సాల్వ్ చేసేది ఇదే అని మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి జనరల్గా దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ 2002 చూశారు. 2002 తర్వాత 2012లో అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. క్లియర్? సో అయితే ఈ అమెండ్మెంట్ అనేది ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూడండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012 అమెండ్మెంట్స్ అనేవి చాలా తక్కువే అనమాట. ముందు వరకు కూడా మనకి ఈ ప్రొవిజన్స్ అనేవి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, బ్యాంక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి, ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్కి వాళ్ళకు కూడా అప్లై అయ్యేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏవైనా మిస్టేక్స్ చేస్తున్నారంటే ఈవెన్ ఇండివిజువల్ పర్సన్స్ని మాత్రమే కాదు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా పనిష్మెంట్ చేస్తారు అని. ఓకేనా? సో అయితే అండ్ పిఎంఎల్ఏ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అవి చెప్పినట్టు వినాలన్నమాట. సో 2012లో ఏం చేశారు? కొన్ని పనిష్మెంట్స్ అనే నెంబర్ని పెంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో పనిష్మెంట్ అయితే 5 lakhs జరిమానా వేసేవారు. 5 lakhs. సో 2012లో ఈ 5 lakh లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని తీసేయడం జరిగింది. అంటే ఎంత ఫైన్ అయినా కూడా వేయచ్చు. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా 2012లో ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం జరిగింది. ఏంటి? ఎవరిదైనా కూడా అసెట్స్, ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది చెయ్యొచ్చు. అంటే డౌట్ వచ్చిన వెంటనే కూడా వెంటనే అటాచ్మెంట్ అండ్
కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ తీసుకోవడం అనమాట. క్లియర్? కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ అని అంటాం. క్లియర్? సో ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ యాక్టివిటీస్ చేస్తున్నారో ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ మరొక ప్రాబ్లం ఏంటి అంటే సెక్షన్ 3 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ చూస్తే దాంట్లో ఈవెన్ కొత్తగా పొసెషన్ అన్న వర్డ్ కూడా యాడ్ చేశారు. అంటే నేను నిజంగా క్రైమ్ చేయక్కర్లేదు, క్రైమ్ అమౌంట్ నా దాంట్లో నాకు తెలియకన్నా పడినా కూడా నాకు కూడా పనిష్మెంట్ వస్తుంది. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏంటి? దెర్ ఈస్ పర్సన్ ఏ, ఇతను క్రైమ్ చేశాడు, అమౌంట్ సంపాదించాడు. అయితే ఇతనేంటి తెలియకుండా ఇంటెన్షనల్గా బి అకౌంట్లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసి ఇతని నుంచి ఇన్ జనరల్గా క్యాష్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో బికి తెలియకన్నా ఏదో ఫ్రెండ్లీగా చేసినప్పటికీ కూడా యాజ్ హీఈస్ పొసెసింగ్ ది బ్లాక్ మనీ ఇతను కూడా పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం నిందితుడే. క్లియర్? సో ఈ విధంగా చేంజెస్ చేశారు. అండ్ ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసెస్ని ఎకనామిక్ అఫెన్సెస్ కింద ముందు వరకు అట్లీస్ట్ 30 lakh రూపీస్ 2000 యాక్ట్ ప్రకారం 30 lakh రూపీస్ దాటితే మాత్రమే అది మనం ఎకనామిక్ అఫెన్స్ అండర్ మనీ లాండరింగ్ అని చూస్తాం. ఇప్పుడు ఈ లిమిట్ అనేది తీసేయడంతో ఆ లిమిట్ వాల్యూ ఎంతకి అట్లీస్ట్ అంటే ఒక 10,000 రూపీస్ నువ్వు హవాలా చేసినట్టు అనిపించినా కూడా నిన్ను పిఎంఎల్ఏ యాక్ట్ కింద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ మీరు జనరల్గా చూస్తే పెనాల్టీస్ అనేవి పెంచడం జరిగింది. క్లియర్? సో ముందు వరకు 3 years మాత్రమే రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉండేది. ఆ నెంబర్ అనేది 3 నుంచి 7 years దాకా పెంచడం జరిగిందనమాట. క్లియర్? సో 3 years నుంచి 7 years పనిష్మెంట్ అనేది ఉంది. ఈ విధమైన చేంజెస్ అన్నీ కూడా పిఎంఎల్ఏ 2012లో చేయడం జరిగిందనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? 2019 యాక్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఒక్కసారి చూడండమ్మా. సో మెయిన్ మనం 2019 అమెండ్మెంట్ యాక్ట్ అని చూస్తాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. క్లియర్? 2019 అమెండ్మెంట్ యాక్ట్. అయితే అందులో చేంజెస్ ఏం చేశారో చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మనీ లాండరింగ్ అనేది ఒకసారి చూడండి. మనీ లాండరింగ్ అనేది ఒక షెడ్యూల్డ్ అఫెన్స్ కింద మాత్రమే ట్రీట్ చేసేవారు. క్లియర్? షెడ్యూల్డ్ అఫెన్స్. అయితే ఇప్పుడు ఇది షెడ్యూల్డ్ అఫెన్స్ కింద కాదు. దీన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఒక స్టాండ్ ఎలోన్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తున్నారు. స్టాండ్ ఎలోన్ క్రైమ్ అంటే ఏంటి? ముందు వరకు నువ్వు మనీ లాండరింగ్ చేస్తున్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మనీ సంపాదించాలి. సో బ్లాక్ మనీ సంపాదించావు అని పనిష్మెంట్స్ అండ్ ఇలాగా దాంట్లో అవి బయటికి తీసుకొని వెళ్ళి ప్యూర్ వైట్గా చేస్తున్నావు కాబట్టి మనీ లాండరింగ్ కూడా యాడ్ అవుతుంది. సో దాన్ని షెడ్యూల్డ్ అఫెన్స్ అని అంటాం. బట్ ఇక్కడ స్టాండ్ ఎలోన్ క్రైమ్ అంటే వాటికి సంబంధం లేకుండా మనీ లాండరింగ్ని ఇన్స్పెసిఫిక్గా ఒక సెపరేట్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తే దాన్ని స్టాండ్ ఎలోన్ క్రైమ్ అని అంటారు. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇదొక చేంజ్ చేశారు. మరొక చేంజ్ ఏంటి అంటే చాలా వరకు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఆ క్రిమినల్ యాక్టివిటీ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ సంపాదిస్తావో దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని అంటాం. దీని యాంబిట్ అనేది పెంచడం జరిగింది. యాంబిట్ అంటే దీని ఎక్స్పాన్షన్ అనేది పెంచడం జరిగింది. అంటే ఏంటి? నువ్వు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ నువ్వు క్రైమ్ చేస్తూ వచ్చిన అమౌంట్ అనేది డైరెక్ట్గా సంపాదించిన ఇండైరెక్ట్గా సంపాదించిన అవన్నీ కూడా దీంట్లోకి ఇప్పుడు వస్తాయి. క్రిమినల్ యాక్టివిటీ చేసి మనం లీగల్గా డైరెక్ట్గా సంపాదించిన ఇండైరెక్ట్గా సంపాదించిన ప్రతిదీ కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ట్రాఫికింగ్ చేసి ఒక 10 lakhs సంపాదించాను అనుకోండి. ఆ 10 lakhs అనేది నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశాను. ఎక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది జెన్యున్గానే నేను ట్యాక్స్ కట్టి సంపాదిస్తున్నాను అనుకోండి.
అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ క్రైమ్లోకి వస్తాయి అని చెప్తున్నారనమాట. అంటే నువ్వు ఫర్దర్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంత సంపాదించినా కూడా వాటన్నిటినీ కూడా సీజ్ చేస్తారు, అమౌంట్ అనేది సీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది, అది కూడా ఇప్పుడు యాడ్ చేశారనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ సబ్సెక్షన్స్. క్లియర్. ఏంటవి? సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 17. సెక్షన్ 17లో సబ్సెక్షన్ 1 అనేది డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్సెక్షన్ 1 ఏంటమ్మా? దిస్ ఈజ్ సర్చ్ అండ్ సీజర్. సర్చ్ అంటే నువ్వు హౌస్ని సర్చ్ చేయొచ్చు అండ్ వాళ్ళ అసెట్స్ని సీజ్ కూడా చేయొచ్చు. క్లియర్. దాన్ని సర్చ్ అండ్ సీజర్ అని అంటాము. క్లియర్. అండ్ ఆ తర్వాత సెక్షన్ 18 కూడా డిలీట్ చేయడం జరిగింది. సెక్షన్ 18 ఏంటి? సర్చ్ ఆఫ్ పర్సన్స్ని సర్చ్ చేయడం. క్లియర్. సార్ ఈ రెండు మంచివే కదా, ఈ రెండు తీసేస్తే అంటే సిరీస్ ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ రెండు ప్రొవిజన్స్ అనేవి తీసిన తర్వాత లెట్స్ టేక్ దిస్, ఈ రెండు ప్రొవిజన్స్ అనేవి తీస్తున్నారంటే మంచివి అనుకుంటారు. బట్ సి ఇక్కడ ప్రొవిజన్స్ ఏం డీల్ చేయడం జరిగిందంటే ఏ హౌస్నైనా సర్చ్ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఏదైనా ఆర్గనైజేషన్ ఇచ్చిన వారెంట్ అనేది ఉండాలి, సెర్చ్ వారెంట్ ఉండాలి, అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు? ఈ సర్చ్ వారెంట్ కానీ అరెస్ట్ వారెంట్ కానీ అవసరం లేదు అని చెప్పారు, అవి డిలీట్ చేశారు. క్లియర్. సో నువ్వు అఫెన్స్ చేశావు అని అనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకుండా, క్లియర్, ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్ కానీ లేకుండానే ఆర్ అరెస్ట్ వారెంట్ లేకున్నా సర్చ్ వారెంట్ లేకున్నా ఛార్జ్ షీట్ అని అంటాము. క్లియర్. సో ఛార్జ్ షీట్ లేకుండానే అరెస్ట్ వారెంట్ సెర్చ్ వారెంట్ లేకుండానే వాళ్ళ హౌస్ని సర్చ్ చేయొచ్చు. క్లియర్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు జడ్జ్మెంట్ ముందుకు వచ్చింది. అండ్ ఇదే కాదు, సుప్రీంకోర్టు ఇక్కడ లెజిస్లేచర్ ఇక్కడ ఏం చేసింది, అమెండ్మెంట్లో పిఎంఎల్ఏ అఫెన్సెస్ని ఏం చేసింది, కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్గా చేసింది. కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ కూడా రాదు. క్లియర్. అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద అరెస్ట్ వారెంట్ లేకున్నా మనం వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. క్లియర్. సో ఈ విధమైన చేంజెస్ బెయిల్ కూడా రాదు అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద చేయడం జరిగింది. క్లియర్. సో ఈ విధంగా 2019 అమెండ్మెంట్స్ అనేది క్లియర్గా చూస్తాం. అయితే రీసెంట్గా వచ్చిన ఇష్యూ ఏంటో చూడండి అమ్మా. అసలు సుప్రీంకోర్టు ఏం చూసింది, ఏ ప్రొవిజన్స్ కరెక్ట్ అన్నది, అంత యాక్సెప్టెన్స్ ఎందుకు చేసింది, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్డ్గా చూద్దాము. చూడండి. సో ఇక్కడ ఎలా ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పవర్స్ అనేవి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఎంతవరకు ఉందో చూడండి అని చెప్తున్నారు. ఏంటి, సుప్రీంకోర్టు యాక్సెప్టెడ్, ఎస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ పవర్ అనేది చాలా ఎక్కువ ఉన్నది అని. అండ్ సి అఫెన్స్ మనీ లాండరింగ్ అఫెన్స్ని సుప్రీంకోర్టు అఫెన్స్ యాజ్ టెర్రరిజం కింద ట్రీట్ చేస్తుంది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత డెఫినేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ కానీ రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కానీ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ వీటన్నిటినీ కూడా స్టే చేయమని చెప్పారు, బట్ చేయలేదు సుప్రీంకోర్టు. ఓకేనా. అండ్ బెయిల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చాలా స్ట్రింజెంట్గా అంటే కష్టంగా ఉన్నాయి అని చెప్తున్నారు. క్లియర్. వాటిని కూడా సుప్రీంకోర్టు ఆపలేదు, బెయిల్ స్ట్రింజెంట్గా ఉన్నా పర్వాలేదని చెప్పారు. అండ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నార్మల్ పోలీసెస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎలా మెయింటైన్ చేస్తారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఓకే, ఇటువంటి రిపోర్ట్ తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఇటువంటి రిపోర్ట్ అనేది అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇండివిజువల్ పర్సన్కి చూపించవసరం లేదు అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఏంటి, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ వారెంట్ అడుగుతామా, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయినా అడుగుతాం, రైట్. సో
సో ఇక్కడ అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. అండ్ ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా అవసరం లేదు. అండ్ అండర్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే ఇది కూడా అవసరం లేదు అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. క్లియర్? ఎస్. అండ్ ఈడీ స్టేట్మెంట్స్ అనేవి యాక్సెప్టబుల్ అని చేసింది. క్లియర్? సో ఈ విధంగా. అండ్ మరొక మెయిన్ క్వశ్చన్ ఏంటి, పిఎంఎల్ఏ 2019 అమెండ్మెంట్స్ అనేవి మనీ బిల్ రూపంలో సెండ్ చేశారు. ఇలా మనీ బిల్ రూపంలో సెండ్ చేయొచ్చా, పర్వాలేదా అని క్వశ్చన్స్ అడిగితే సుప్రీంకోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడండి అమ్మ ఒక్కసారి. సో ఇంతవరకు మనం న్యూస్ పేపర్లో ఏముందో ఏది ఇంపార్టెంట్ అంతా చూసాం కదా. అయితే ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు ఇష్యూస్ వచ్చినవి అదే అన్నమాట. మనీ లాండరింగ్ని సుప్రీంకోర్టు టెర్రరిజంతో సహా పోల్చడం జరిగింది అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ ఆఫ్ ది స్మాల్ థింగ్స్. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ వన్ థింగ్, ఈ హీనియస్ క్రైమ్ని టెర్రరిజంతో పోల్చారు. అండ్ ఆ తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటి అంటే ఎంత స్టర్న్ అంటే స్ట్రిక్ట్ మెషర్స్ అయినా కూడా పర్వాలేదు. ఎందుకు? మనీ ఇక్కడ ఉన్నంత వరకు ఏదైనా చేయగలం, కానీ ఒకవేళ మనీ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళింది అంటే, క్లియర్, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళింది అంటే మళ్ళా ఇది బ్యాక్కి రాదు. క్లియర్? మళ్ళా ఇది బ్యాక్కి రాదు. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఒకవేళ స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి తీసుకున్నామంటే దట్ వుడ్ యాక్ట్ యాజ్ ది డిటరెన్స్ అని చెప్తున్నారు. క్లియర్? డిటరెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సార్ డిటరెన్స్ అంటే ఏంటి? డిటరెన్స్ అంటే పనిష్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే చాలామంది అది ఆలోచించడానికి కూడా భయపడతారు. అవునా? చేయడం పక్కన పెడితే ముందు అటువంటి దాని గురించి ఆలోచించడానికి కూడా భయపడతారు. దాన్నే డిటరెన్స్ అని అంటాం. సో స్టర్న్ మెషర్స్, స్ట్రాంగ్ మెషర్స్ ఉంటే ఖచ్చితంగా అది డిటరెన్స్ యాక్ట్ చూపిస్తుంది అని సుప్రీంకోర్టు భావిస్తుంది అన్నమాట. ఓకే. సో అయితే ఒక్కసారి చూడండి, ఏదైతే ఎంక్వైరీలో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద పెట్టారో ఆ వాటి మీద ఎటువంటి రైట్ కూడా నెక్స్ట్ ఆ వ్యక్తికి కేస్ క్లోజ్ అయినంత వరకు ఉండవన్నమాట. అంటే ఎంక్వైరీలో ఈ అమౌంట్ అంతా కూడా నువ్వు ఇట్లానే సంపాదించావు అని సీజ్ చేసుకున్నారనుకున్నామ్మా, ఆ అమౌంట్ మీద 1 రూపీ కూడా ఇంకా ఆ పర్సన్కి హక్కు ఉండదు అన్లెస్ కేస్ అనేది సాల్వ్ అయితే. ఓకేనా? అండ్ అది కూడా అలా అమౌంట్ తీసుకునేది కూడా ఒకవేళ పొరపాటున ఎవరినైనా ఇంటెన్షనల్గా బుక్ చేయాలనుకుంటే తన అమౌంట్ని సీజ్ చేసిన తర్వాత నేను అమౌంట్ సీజ్ చేశాను కదా, అదే ప్రూఫ్ ఇతను బ్లాక్ మనీ క్రియేట్ చేశాడు అని అనడం కూడా రాంగ్ అని చెప్తుంది. అవునా? అంటే అది లీగల్గా సంపాదించింది అవ్వచ్చు. అలా లీగల్గా సంపాదించింది పట్టుకొని ఈ అమౌంటే చెప్తుంది అతను మోసం చేశాడు ఆర్ కరప్షన్ చేశాడు అని అట్లా తీసుకోవడానికి అవ్వదు అని సుప్రీంకోర్టు చెప్తుంది అన్నమాట. క్లియర్? అండ్ పిటిషనర్ ఏమని చెప్తున్నారు సార్, యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈసీఐఆర్ రిపోర్ట్ చూపించాలి కదా. అంటే చూడండి, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చూస్తాము. అయితే 2019 అమెండ్మెంట్లో ఈసీఐఆర్ చూపించాల్సిన అవసరం లేదు అని అన్నారు. అయితే అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి సంబంధం లేదు కదా. క్లియర్? డ్యూ ప్రాసెస్లో లేదు కదా, అంటే అది కాస్త మంచిగా లీగల్గా లేదు కదా. ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసినప్పుడు మనం ఎఫ్ఐఆర్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా అడుగుతాము. క్లియర్? ఎఫ్ఐఆర్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా అడుగుతాం. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కన్సిడర్ దిస్ ఈసీఐఆర్ యాజ్ ఎఫ్ఐఆర్. ఓకే, ఒక నార్మల్ పోలీస్ వ్యక్తి ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తాడో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు
ఈసీఐఆర్ రిఫర్ చేస్తారు. క్లియర్. అండ్ ఆ తర్వాత దానికి తోడుగా సుప్రీంకోర్టు ఏమన్నదంటే నో, ఇలా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఇది ఈసీఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ కాదు కాబట్టి వాళ్ళ ఓన్ ప్రొసీజర్స్లో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. క్లియర్. అయితే పిటిషనర్ చెప్పారు ఏంటి, యాంటిసిపేటరీ బెయిల్ రాయడానికైనా కూడా 2 కండిషన్స్ చెప్పారు. ఆ కండిషన్స్ అనేవి చాలా కష్టంగా ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. ఓకేనా. సో దేనికైనా కూడా బెయిల్ రావడానికి కష్టంగా చేసేశారు అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట, అలా కష్టంగా బెయిల్ ప్రాసెస్ ఉంటేనే చాలామంది భయపడతారు, డిటరెన్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అని చెప్పారనమాట. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెక్షన్ 436A ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఎవరికైనా కూడా జైల్ శిక్షలో హాఫ్ ఆఫ్ ది పనిష్మెంట్ జైల్లో అండర్ ట్రయల్గా ఉన్నారు అంటే వాళ్ళకి కన్ఫామ్గా బెయిల్ ఇస్తారు. ఓకే, వాళ్ళకి బెయిల్ ఇస్తారు అని ఉంది కదా. సో ఆ ప్రావిజన్ కింద మీరు బెనిఫిట్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా మీరు అక్యూజ్డ్ మీద వేస్తున్నారు, రేదర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఒక 1 crore దొరికిందనుకోమ్మ, ఈ 1 crore అనేది లీగల్గానే సంపాదించానని నేనే ప్రూవ్ చేయాలి. అదే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎటువంటి బాధ్యత కూడా లేదు అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏముండాలి, అది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్కి ఉండాలి. ఈ 1 crore అనేది నేను నిజంగానే ఇల్లీగల్గా సంపాదించాను అని ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ చెప్పాలి తప్ప నా మీద బర్డెన్ అనేది వేయకూడదు. అవునా. సో ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. క్లియర్. సో జనరల్గా పొసెషన్ క్రైమ్ అమౌంట్ అనేది నా అకౌంట్లోంచి వెళ్ళింది అని నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా తీసుకోవడం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కోర్టుకి పిటిషనర్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే కోర్టు మాత్రం ప్రతిదానికి కూడా ఒకటే సమాధానం చెప్తుంది, గవర్నమెంట్ సైడే, అంటే పిఎంఎల్ఏ అమెండ్మెంట్ 2019కే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ ఒక్కసారి చూడండి, దెర్ ఈజ్ సంథింగ్ విచ్ సేస్ అబౌట్ మనీ బిల్. క్లియర్. ఈ బిల్ అనేది అమెండ్మెంట్ అనేది మనీ బిల్లా పంపించడం జరిగింది. క్లియర్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనీ బిల్ గురించి మనకి ఆర్టికల్ 110లో రాసి ఉంటుందమ్మా. క్లియర్. ఆర్టికల్ 110లో రాసి ఉంటుంది. ఆర్టికల్ 110లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా మనకు అనవసరం. ABCD అలా ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్లో ఉన్న దాని ప్రకారం ఉంటేనే మనీ బిల్ అని అంటాము. బట్ ఇక్కడ మెయిన్లీ ఏ ప్రొవిజన్ కూడా సెట్ అవ్వడం లేదు, అయినప్పటికీ కూడా దాన్ని మనీ బిల్ అని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. సార్, మనీ బిల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? మనీ బిల్ ఎప్పుడైనా తీసుకొస్తే కేవలం లోక్సభకు మాత్రమే అమెండ్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. రాజ్యసభ ఎటువంటి రోల్ కూడా రాజ్యసభకు ఉండదు. అది కేవలం రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది తప్ప అది అవుట్ రైట్గా ఏమీ చేయలేదు రాజ్యసభ అని చెప్తున్నారు. సో దాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు మనీ బిల్ కింద పెట్టారు. సో ఆ ఇష్యూ చూడండి అని చెప్తే సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటి, ఆ ఇష్యూ అనేది లార్జర్ బెంచే చూడాలి. ఎందుకంటే ఇన్ ది కేస్ ఆఫ్ రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియా బ్యాంక్. క్లియర్. రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియా బ్యాంక్లో జనరల్గా అమెండ్మెంట్స్ అనేవి మనీ బిల్ కింద పంపిస్తే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 110 అని ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ కేసులో 5 జడ్జ్ బెంచ్ అనమాట. ఇది 5 జడ్జ్ బెంచ్. అండ్ ఇప్పుడున్న బెంచ్ అనేది ఏం చెప్తుంది, ఇప్పుడు మీరు ఏదైతే ఇది మనీ బిల్గా పంపించారు అలా రాంగ్ అని అంటున్నారో అది 7 జడ్జి బెంచ్కి పంపిద్దాము అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో 7 జడ్జ్ బెంచ్ ఇప్పుడు దీని గురించి పూర్తిగా చూస్తుంది. సో మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. క్లియర్. ఇంపార్టెన్స్ ఆఫ్ లార్జర్ బెంచ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒకవేళ చూడండి 7 జడ్జ్ బెంచ్ అనేది ఈ బెంచ్ ఇచ్చిన తీర్పుకు మార్చింది అంటే
అన్లెస్ దీనికన్నా పెద్ద బెంచ్కి వెళ్ళేంత వరకు కూడా దీని వర్డిక్ట్సే నడుస్తాయి. అంటే కేవలం 7 జడ్జ్ బెంచ్ది మాత్రమే అందరూ కూడా వింటారనమాట. క్లియర్. సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఆ ప్రొవిజన్స్ అవన్నీ వాటి ప్రకారంగా ఇప్పుడు ఈ కేస్ అనేది లేదు. అంటే మనీ బిల్లకు పంపించడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఏవైతే ఆర్టికల్ 110లో పెట్టారో అవేమీ కూడా లేవని చెప్తున్నారనమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. సో చూసారు కదమ్మా, నీట్గా టోటల్గా మనం అంతా కూడా కవర్ అయ్యేటట్టు జాగ్రత్తగా పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్, హోల్ ఆర్టికల్ అంతా కూడా మనం చెప్తున్నాం. ఫైన్. సో అందుకనే రీసెంట్గా నిన్న కూడా మనం వేరియస్ ఆర్టికల్స్ అనేది చూసాం. ఓకే, చాలా ఆర్టికల్స్ అనేవి చూడడం జరిగింది. వేర్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సిఆర్పిసి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, తన ఓన్ రూల్స్ అనేవి అది పాటించుకోగలది అని కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఫైన్. ఎస్, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అనేవి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు చూడండి, మనకి లాస్ట్ డే యూపీఎస్సి ఇన్ఫినిటీలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా లాస్ట్ డే ఆఫర్ అమ్మ. కొత్త బ్యాచ్ అనేది ఆగస్ట్ 1 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. వీకెండ్స్లో కూడా మనకి క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకి సండే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అండ్ సాటర్డే వరకు టైం దొరుకుతుంది రివైజ్ చేయడానికి. ప్రాపర్గా ప్లాన్ అంతా కూడా పెట్టడం జరిగిందమ్మా. మీరు ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేసి ఇంక్వైర్ చేయొచ్చు. ఓకేనా. కొత్త బ్యాచెస్ 1 ఆగస్ట్ నుంచి మనకి ఇక్కడ ప్యూర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది లభిస్తుంది. క్లియర్. ప్యూర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ లభిస్తుంది. కేవలం 60,000 రూపీస్కే మనం ఆఫర్ అనేది లాంచ్ చేస్తున్నాం. క్లియర్. కేవలం 60,000కే ఆఫర్ అనేది లాంచ్ చేస్తున్నాం. అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్. క్లియర్. 5,000 పర్ మంత్ ఈఎంఐ అనేది మనం పెడుతున్నాం. ఫీజు అనేది రేపటి నుంచి 70,000కి వెళ్ళబోతుంది. 70,000కి వెళ్ళబోతుందమ్మా. సో వెంటనే ఇక్కడ నెంబర్కి కాల్ చేయండి. 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే గోల్గా యాస్పిరేషన్గా అనుకున్నారో దాన్ని అచీవ్ చేయడానికి ఖచ్చితంగా క్లాసెస్ మీకు హెల్ప్ అవుతాయమ్మా. క్లియర్. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ చూడండి, 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ డీల్ చేస్తున్నామమ్మా. ఫీజ్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 25,000 రూపీస్కి మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది 30,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఈఎంఐ 5,000 పర్ మంత్ దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నామా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. వ్యాలిడిటీ అనేది 31 జూలై వరకు మనకు ఉంటుంది. అండ్ ఆంథ్రపాలజీ వరకు ఐఎమ్ డీలింగ్ ఆంథ్రపాలజీ. మీరు రెగ్యులర్ ఆన్సర్స్ అనేవి రాస్తారు. క్లియర్. రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి రాస్తారు. సో మీకు సిలబస్ అనేది టాపిక్స్ అవుతున్నప్పుడే కంప్లీట్ అయినట్టు నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు, మనకి ఆంథ్రపాలజీ వరకు తక్కువ సిలబస్ కాబట్టి సిలబస్ కంప్లీషన్ టైంలోనే మనం ఓవరాల్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయగలం. సిలబస్ మొత్తం 4 to 5 monthsలో కంప్లీట్ అవుతుంది. అండ్ సో ఎగ్జామ్ అయ్యేసరికి మీరు అట్లీస్ట్ 3 times అయినా రివిజన్ చేయడానికి ఉంటుందమ్మా. అండ్ దిస్ ఈజ్ ద హై టైమ్ టు జాయిన్ ఆంథ్రపాలజీ ఆప్షనల్. క్లియర్. వ్యాలిడిటీ 31 జూలై వరకు మాత్రమే. క్లియర్. 31 జూలై వరకు మాత్రమేనమ్మా వ్యాలిడిటీ. సో మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు.